స్థానిక సంఘానికి పరోక్షంగా వింటున్న వారికి అందరికీ క్రీస్తునామన్న శుభాలు. చక్కటి పాట పాడిన సహోదరులకి క్రీస్తునామన్న శుభాలు. ఆయన ఎవరో కాదు, మా వైఫ్ జాస్మిన్ గారి యొక్క చుట్టాలు. ఆయన గాస్పల్ సింగర్ కూడా. ఇక్కడే ఈ చర్చిలో వర్షిప్ చేస్తుంటారు. ఈ పక్కన వెళుతూ మన సంఘానికి కూడా రమ్మని నేనే ఆహ్వానించాను. చక్కటి ఆరాధన జరిగించండి, మీ వాయిస్ బాగుంటుందని ఆయన మాటను పాటిస్తూ చక్కగా మీకన్నా ముందుగానే వస్తున్నారు. కానీ మీరు కూడా త్వరగా రండి. ఇలాంటి వారిని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక్కసారి చరిత్ర వెలుగులోనికి తండ్రి మేము ప్రవేశిస్తుండగా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా సంఘాన్ని బలపరచండి తండ్రి. బలము లేని బలహీనమైన మాటలు మేము మాట్లాడుకొనక కేవలం తండ్రి మోటివేషన్ చేసే ఈ తరం ప్రసంగాల వలె మేము మాట్లాడుకుని వెళ్ళిపోక, వాక్యంలో రాయబడిన ప్రతి పదము, దాని వాస్తవికత, దాని యొక్క తండ్రి జరిగిన పరిస్థితుల యొక్క సమ్మేళనము, ప్రతిదాన్ని మీ ఆత్మ సహాయంతో మేము చూస్తున్నాం. మా నిరీక్షణకు, మా విశ్వాసమునకు, మా నిత్యత్వానికి ఆధారము లేఖనము. ఆ లేఖనాన్ని కాలయాపనగా చదువుకుని వెళ్ళిపోయే అన్ని దిగజారుడు సంఘాల వలె మేము ఉండక, మబ్బి పెట్టే బోధకులుగా తండ్రి మేము ఏమాత్రం మీ చేత తండ్రి విడవబడి నడిపింపబడక, మీ ఆత్మ ఆధీనంలో తండ్రి ప్రతి వారము మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు. ఆసక్తి కలిగ ప్రతి ఒక్క ప్రాణాన్ని మీరు రేపండి. వారితో ముఖ్యంగా మాట్లాడండి. సంఘ సహవాసంలో మేము వింటున్న ఈ ప్రాముఖ్యమైన ఈ వర్తమానం మా జీవితాలకు ఎంత తండ్రి విలువైనదో, దిక్చూసి లాంటిదో మరొకసారి మాకు తెలియజేస్తారని కోరుతూ, మరొకసారి ఈ సంఘాన్ని కూడా ఆదరిస్తారని అర్థిస్తాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఏమైనా పనులుంటే ముందుగానే ముగించండి. చూద్దాం. పోయిన వారం మనకి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కనుక చాలామంది అడిగారు. వారి కొరకు చిన్న బ్రీఫ్గా జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే అయిపోయిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. బైబిల్లో సంఘాలకి వ్యక్తిగతంగా రాసిన పత్రికలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సంఘానికి, కాపరికి రాసిన పత్రికలు సుమారు 3. ఒకటి మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, మూడవది తీతు పత్రిక. ఈ పత్రికల్ని ఏమంటారంటే ఇవి కాపరి పత్రికలు అంటారు. ఈ కాపరి పత్రికలు నిజానికి క్రొత్త నిబంధనలో ఆ 3 పత్రికలు లేకపోతే పెద్దలు ఎలా నడవాలో తెలియదు. ఆ 3 పత్రికలు సంఘంలో లేదా క్రొత్త నిబంధనలు లేకపోతే ఒక కాపరి సంఘాన్ని ఎలా నడిపించాలంత క్లారిటీ ఉండదు. క్రొత్త నిబంధనలో ఈ 3 పత్రికలు లేకపోతే ఒక సగటు విశ్వాసి సంఘానికి ఎందుకు రావాలో తెలియదు. అందుకే ఈ 3 పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి సంఘానికి. అందుకే వీటిని ఏమంటారంటే పండితులు ఇవి కాపరి పత్రికలు. రెండవది సంఘానికి మరింత ఉపయోగకరమైన పత్రికలు. ఈ 3 పత్రికల్లో సుమారు మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక మనకు అవగాహన ఉందనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది క్రేతు సంఘం కోసం. అంటే క్రేతు సంఘం దేనికోసం రాశాడు? క్రేతు సంఘం క్షమించండి, తీతు పత్రిక దేనికోసం రాశాడంటే క్రేతు సంఘం కోసం రాశాడు. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక దేనికోసం రాశాడు చెప్పండి? తీతు పత్రిక క్రేతు సంఘాన్ని ఉద్ధరించడానికి, దిద్దడానికి తీతుకు పత్రిక రాస్తే, మరి మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక ఏ సంఘాన్ని ఉద్ధరించడానికి రాశాడు? ఎఫెసీ. ఏదది? ఎఫెసీ. అందుకే అర్తిమీదేవ్ అనే గుడి దగ్గర సంఘం రోజు రోజుకి దిగజాడు కార్యక్రమాల్లో కలిసిపోతుందని వాటిని దిద్ది వాటిని సరిచేయడానికి ఎఫెసీ ప్రాంతానికి పంపబడిన ఒక గొప్ప కాపరి తిమోతి. ఇప్పుడు క్రేతు సంఘం దానికన్నా ఘోరాతి ఘోరంగా దిగజారిపోతుంది కనుక
క్రేతు సంఘాన్ని బాగు చేయడానికి పంపబడిన వ్యక్తే చెప్పండి, తీతు. ఈయన గురించి మనం ఆలోచించడానికి ఇంట్రొడక్షన్లో లేదా పత్రికలో పరిచయంలో ఒక మాట చేత ప్రారంభించే ఎంతమందికి గుర్తుందో ఒకసారి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాల నుంచి చదువుదాం. మొదటి 4 వచనాలు కలుపునే చదువుదాం ఒకసారి. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవన గూర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవజ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది, ఆ నిత్య జీవముకు అబద్ధమారనైన దేవుడును అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచును. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక. ఏమర్థమైంది మన బంధం? మనకేం అర్థం అవ్వలేదు. పౌలు గారు ఒక వచనాలు రాస్తున్నప్పుడు చాలా సుదీర్ఘంగా రాస్తాడు. అందుకే ఆయన వచనాలు కొన్ని తెగిపోవు, ఆయన కంటిన్యూగా మాట్లాడతాడు. ఆయన పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఏదో ముఖం ఎదుట మనకు నిలబడి మాట్లాడుతున్నట్టు రాస్తాడు ఆయన. అందుకే ఆ వచనాలు ఎక్కడ తెగ్గొట్టకుండా అంతా కలిపి ఒకే లైన్లో మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడంటే, ఒక మనిషికి నిత్యత్వం మీద అవగాహన ఉండాలి అంటే, అవునండి నాకు పరలోకం ఉందని నేను నమ్ముతున్నాను అంటే సరిపోదంట. ఒక మనిషికి నిరీక్షణ అంటే ఏంటో తెలియాలి అంటే, అవునండి నేను యేసుప్రభు కోసం నిరీక్షిస్తున్నానంటే సరిపోదట. నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నానండి, నేను భక్తిగానే ఉంటానంటే నేను భక్తిగా ఉన్నాను అనుకుంటే సరిపోదట. నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నిన్ను స్కాన్ చేసేది, నీకు నిరీక్షణ ఉందో లేదో నిన్ను స్కాన్ చేసేది, నీకు నిత్యత్వం మీద అవగాహన ఉందో లేదో నిన్ను పరీక్షించి కొలమానంలో నిలబెట్టేది ఏంటంటే సత్యం మీద అవగాహన ఉండాలి. సత్యం అనగానే లేఖనాల మీద మనకు అనుభవం ఉండాలి. అంటే వాక్యం మీద అనుభవం లేకపోతే మనం ఎలాంటి భక్తి చేస్తామో మనకు తెలియదు. వాక్యం మీద అవగాహన లేకపోతే అసలు పరలోకం మీద మనకు సరైన అవగాహన ఉండదు. బైబిల్ 66 పుస్తకాలు, వచనాలు, అధ్యాయాలు, ఇది పుంకాలుగా సందర్భానుసారంగా రాయబడిన ఈ బైబిల్ని క్రమానుగతంగా నేర్చుకోకపోతే అసలు నువ్వు ఎలాంటి భక్తి జరిగిస్తున్నావు నీకు తెలియదు. నువ్వు ఒక తన్మయత్వంలో బ్రతుకుతున్నావు అన్న సంగతి చచ్చే వరకు నీకు తెలియదు. చాలామంది ఏమంటారంటే, మాకెందుకు తెలియదంటే పరలోకం ఉందని నమ్ముతున్నావంటే, పరలోకం ఉందని నమ్ముతున్నావులే, నీకు ఆధారం ఏంటి? నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? చెబుతున్న ప్రసంగం ఇది ఇలా ఉంది అలా ఉందని నీ భక్తిని కొలవడానికి ఆధారాలు ఏంటి? చాలామంది చేసి తప్పేంటి చెప్పిన, బైబిల్ పట్టుకుని సంఘానికి వస్తారు కానీ ఆ బైబిల్ నేర్చుకోరు. ఏడిపొచ్చి ఒక మాట చెప్తాను వినండి. ఈ బైబిల్ పట్టుకుని ఈ భూమి మీద ఈ విశ్వంలో అత్యధిక విషాదకరమైన మాట ఏదన్నా ఉంది అంటే బైబిల్ రోజు పట్టుకుని తిరిగి నరకానికి పోవడం, అది బాధ. నా మాటలు మీకు అర్థమేం లేదు. ఈ భూమి మీద విషాదకరమైన గడియ సంఘటన ఏదంటే ఏ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నామో ఆ బైబిల్లో ఏముందో నీకు తెలియకుండా నరకానికి పోవడం. అదేంటంటే వాక్యం తెలియకపోతే ఎంత ప్రమాదం జరుగుద్దంటే చాలా ప్రమాదం జరుగుద్ది. నీకు భక్తి అంటే తెలియదు. చాలా సంఘాలు ఆదివారం నాడు విశ్వాసాలను నానబెట్టి అలా వాదాచి అలా పంపించేస్తారు. అన్ని సంఘాలు ఎక్కడ వాక్యాన్ని నేర్పించరు, నేర్పించిన వినే విశ్వాసులు శ్రోతలు లేరు. అలాంటి జబ్బు సంఘాలకి అలా ఉండకూడదని గొడ్డల పెట్టి లాంటి పత్రికే చెప్పండి, తీతు పత్రిక. అందుకని రాస్తున్నాడు ఏమంటాడంటే నిత్య జీవం మీద మనకు అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది మీరు చూడండి, 25 సంవత్సరాలు చచ్చికొచ్చాక ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు చెప్పాను, నిజంగా పరలోకం ఉందంటారా అన్నాడు. నువ్వు 25 ఏళ్ళు చిరగదీసింది ఏంటి మాకు? నువ్వు 25 సంవత్సరాలు వచ్చి మనసు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నిజంగా పరలోకం ఉందంటున్నారని డౌట్ రేజ్ చేస్తున్నాడంటే ఈ మనిషికి బుర్రకి ఏమెక్కలేదు చెప్పండి, వాక్యం తెలియదు. 5 ఏళ్ళు సంఘానికి వచ్చి 10 ఏళ్ళు సంఘానికి వచ్చి యేసుప్రభు నిజంగా వస్తాడంటారా అని అడుగుతున్నాడంటే ఏమనాలి? ఈ మనిషికి బైబిల్ మీద అవగాహన లేదు.
బైబిల్ అనేక మాటలు అలానే ఉంటాయండి, ప్రతిదీ పాటిస్తే కుదురుద్దండి అని ఇలాంటి మాటలు మాట్లాడతారంటే వీళ్ళకి బైబిల్ యొక్క కంటెంట్ ఏంటో వీళ్ళకే చెప్పండి, అర్థం కాలేదు. అందుకే భక్తి అంటే ఏంటో తెలియదు. నువ్వు ఎలా నమ్ముతున్నావో, ఎలా జీవిస్తున్నావో, నీ వ్యాపారం ఏంటో, నీ సంసారం ఏంటో, నీ వ్యక్తిగత జీవితం ఏంటో, ఒక్కటేంటి నీ పుట్టుక గిట్టుక జీవనం, ఇవన్నీ నీకు పరిగణలోకి వెలుగులోకి వచ్చి నువ్వు ఎలా బతుకుతున్నావు నీకు తెలియాలి అంటే దీనికి ఎంటైర్ ఈ సినారీకి నీకు కావాల్సిన ఆన్సర్ అంటే చెప్పినా నీకు వాక్యం తెలియాలి. వాక్యం ఖచ్చితంగా తెలుసు. అందుకే చాలామంది బాధ్యత ఉన్న వాళ్ళు ఒక పుస్తకం పెన్న తెచ్చి రాసుకుంటారు. బాధ్యతలు ఏం చేసే పని అంటే చెప్పిన ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తారు. చాలామంది రాసుకోరు, ఎందుకంటే అదే వీళ్ళకి ఏదన్నా అడుగుతున్నాను, ఏదైనా సీటీకి సంబంధించింది, అకౌంట్కి సంబంధించింది అయితే ఎన్ని లెక్కలేస్తారండి. దాన్ని వాట్సాప్లో సేవ్ చేసుకుంటారు, చెప్పండి, టెలిగ్రామ్లో సేవ్ చేసుకుంటారు, ఎన్ని సేవ్. నేను అడుగుతున్నాను, భూమి మీద 60 ఏళ్ళు ఉండిపోయేదానికి నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు సేవ్ చేసుకుంటున్నావే, నీ నిత్యత్వాన్ని తీసుకెళ్లే వాక్యం మనిషి ఏం చెప్తున్నాడని ఒక మొక్కను ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నావా? అరే వచ్చిన అర్థం ఇదా, ఇన్ని రోజులు నేను చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, దీని అర్థం ఇదని ఎప్పుడన్నా దాన్ని అండర్లైన్ చేసి దాన్ని జ్ఞాపకంగా ఏమన్నా నువ్వు ఒక గుర్తులు పెట్టుకుంటున్నావా? ఇలా చేయకపోతే ఏమవుద్దో ఈ పత్రిక అంతా చదివితే మీకు అర్థమవుద్ది. నేను త్వరగానే ముగిస్తాను. ఇలా రాస్తూ పౌలు గారు అంటున్నాడు, నిత్య జీవనం గూర్చిన కానీ, నిరీక్షణ గూర్చి కానీ, భక్తిని గూర్చి కానీ నీకు సరి అయిన అవగాహన ఉండాలి అంటే సత్య విషయమైన చెప్పండి అనుభవ జ్ఞానం ఉండాలి. ఆ సత్యాన్ని గూర్చి నేర్పించడానికంటే విశ్వాసము, నిత్యత్వము, నిరీక్షణ, భక్తి, ఈ 4 విషయాలు మీకు నేర్పించడానికే నన్ను దేవుడు అపోస్తలుడిగా పంపించాడు అంటున్నాడు. ఈ 4 విషయాలు అంటే సగటు విశ్వాసకి సంఘంలో ఏం పెరగాలి? విశ్వాసం పెరగాలి, నిత్యత్వంలో బలం చేకూరాలి, నిరీక్షణలో బలపడాలి, భక్తి విషయంలో తను దినదినం అభివృద్ధి పొందాలి. ఒక సగటు విశ్వాసి ఆదివారం వస్తే ఏ విషయాల్లో బలం పొందాలి అంటే ఈ 4 సంగతుల్లో బలం పొందాలి. కానీ మనం ఏం బలం పొందుతాం చెప్పనా? బాధల్లో ఉన్నారా అనగానే అంటారు. మీరు బాధపడకండి, నీకోసం సముద్రం మీద నడిచి వచ్చే దేవుడు నీ కోసం ఉన్నాడు అనగానే అవును ప్రభువా, రేపటికల్లా ఈ సీటీలన్నీ కొట్టివేయబడుగాక అని. మెజారిటీ తెలుగు రాష్ట్రాల సంఘాలు ఈ వారం ప్రసంగాలన్నీ ఏం చెప్తారు చెప్పిన? ఈ వారమే కాదు, ఏ వారం ప్రసంగాలన్నా మీరు చూడండి, ఆశీర్వాదాలు, దీవెనలు, బ్లెస్సింగ్స్, ప్రాపర్టీ, వీటి కోసం మాట్లాడుతుంది తప్ప ఈ ప్రాస్పరిటీని దాటిన ఒక పాట కానీ, ఈ ప్రాస్పరిటీ దాటి ఒక ప్రసంగం కానీ మనకు కనబడుతుందా? ఏం నేర్చుకుంటున్నారని ముఖం మీద ఏలట్టి అడిగే బోధకులు ఉన్నారా? సత్యాన్ని నేర్చుకుంటున్నారు లేదని అడిగే సంఘాలు ఉన్నాయా? ఏమనుకుంటున్నారు చెప్పిన? సహవాసం ఉంటే సరిపోదేటండి, ఎవరు చెప్పిన వాక్యమే కదండి అంటే ఇలాంటి మాటలు పట్టుకుని ఏలాడుతున్న వాళ్ళందరినీ చెప్తాను, ఈ వాక్యం మొత్తం మీకు అర్థమైతే మీ గుండె జల్లు బనాలి, భయం వేయాలి. అందుకే రాస్తున్నాడు, ఇలాంటి పత్రిక రాస్తున్నప్పుడు తీతుకి సంఘాన్ని ఉటంకిస్తూ అంటున్నాడు, క్రేతు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో 4 విషయాలు వాళ్ళకి ప్రాముఖ్యంగా చెప్పాలి. వాళ్ళకి భక్తి లేదు, విశ్వాసం లేదు, వాళ్ళ విషయంలో నిత్యత్వాన్ని గురించి, నిరీక్షణ గురించి వాళ్ళకి అవగాహన లేదు. క్రేతు సంఘం అంతా రాను దిగజారిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో సంఘానికి నేను సత్యమును బోధించానో అలాంటి సంగతుల విషయంలో సత్యమందు సంఘం నిలబడకుండా దిగజారిపోయింది. ఈ దిగజారిపోయిన సంఘాన్ని దిద్దడానికి పౌలు చేత పంపబడిన వ్యక్తే టైటస్. ఎవరు? తీతు. ఈ తీతు గారు వచ్చారు. ఈయన ఎవరంటే టూకీగా మనం చూసాం, ఈయన ఎవరో కాదు, ఈయన సాక్షాత్తు గ్రీకు పౌరుడు. ఎవరైనా గ్రీకు పౌరుడు. ఆ గలతీ పత్రిక మనం చూసాం, ఆయన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి కూడా గ్రీకులే. తల్లి తండ్రి గ్రీకులే కనుక పుట్టిన ఈయన కూడా గ్రీకు పౌరుడే. అలాంటి గ్రీకు పౌరుడు పౌలు చేత వాక్యం చెప్పే సమయానికి ఆయన గ్రీకు పురాణ గాథలు బాగా వినేసి ఉన్నాడు. ఆ గ్రీకు పురాణ గాథలు ఏమన్నాడంటే మన థంబ్నెయిల్లో లేదా మనం డిస్ప్లే చేసిన లాస్ట్ వీక్ మెసేజ్లో మీకు జ్ఞాపకం ఉండాలి. ఆ గ్రీకు పౌరుడికి పౌలు ద్వారా వాక్యం వినే సమయానికి, ఆయన క్రైస్తవుడిగా మారే సమయానికి, క్రేతు దీపానికి ఇలాంటి పరిచర్ల నిమగ్నమయ్యే సమయానికి ఆయన గ్రీకు వీరుల ఇతిహాసాలు, వీరుల గాథలు చాలా ప్రాచుర్యం పొందిన అనేకమైన వాళ్ళ
మత లేదా వాళ్ళ సంస్కృతి లేదా వాళ్ళ నాగరికత మూల కథలుగా మాట్లాడుకుని అనేక కథలు ఆయన వినేసి ఉన్నాడు. అలాంటి వినేసిన కథలు ఎక్కడ తిరిగాయి కథలంటే ఆ మధ్యధరా సముద్రం చుట్టే తిరిగాయి. బాగా వినాలి. ఆ మధ్యధరా సముద్రం చుట్టే కథలు తిరిగితే అదే మధ్యధరా సముద్రంలో ఒక దీపం ఉంది. ఆ దీపం పేరే క్రేతు. అంటే ఇప్పుడు ఈ క్రేతు దీపానికి వెళ్ళి ఈయన సువార్త చెప్పే సమయానికి అదే మధ్యధరా సముద్రం మీద చాలా స్టోరీస్ విన్నాడు ఈయనే కాదు, అపోల్లో విన్నాడు, ఈయనే కాదు, పరోక్షంగా తీతి విన్నాడు, ఈయనే కాదు, మొదటి శతాబ్దంలో అనేక మంది గ్రీకులు కానీ అనేక మంది బయట తెగలు అనేక మంది గ్రీకు ప్రభావం చేత ప్రలోభానికి గురయ్యారు. అక్కడ దాకా ఎందుకు, మన భారతదేశంలో కూడా గ్రీకు ఇతిహాసాలు కూరుకుపోయాయి. కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పకూడదు. మనం చనిపోయిన తర్వాత 9వ రోజు కానీ 3వ రోజు కానీ ఇవన్నీ వాళ్ళు తెచ్చిన సిద్ధాంతాలే. వాస్తు కానీ దిక్కులు కానీ సంఖ్యాశాస్త్రం కానీ ముహూర్తాలు కానీ ఇవన్నీ తెచ్చింది ఆ గ్రీకు మైథాలజీ నుంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే మీరు కావాలంటే ఒకసారి ఆ రాజమండ్రిలో చెప్తున్న వినండి, ఎప్పుడైనా మీకు ఒప్పుకుంటే. అలెగ్జాండర్ టైం నుండి, అంతకుముందు వీరుల గాథల నుండి, అలెగ్జాండర్ టైం నుండి హెలెనిజం అనేది ఈ ప్రపంచానికి బాగా పాతుకుపోయింది. హెలెనిజం అంటే మీరు వినండి, గ్రీకుల యొక్క గాథలు, గ్రీకుల యొక్క జ్ఞానము, గ్రీకుల యొక్క మేధశక్తి, గ్రీకుల యొక్క లెక్కలు, గ్రీకుల యొక్క వాస్తు శాస్త్రము, గ్రీకుల యొక్క వాళ్ళ మేధాశక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే హెలెనిజం. ఇలాంటి దాన్ని తీసుకొచ్చిన ఆయన ఎవరంటే అలెగ్జాండర్ అధికారికంగా తీసుకొచ్చాడు. అలాంటి టైంలో అనేకమైన స్టోరీస్ ఈయన విన్నాడు. ఆ వినడమే కాదు, ఆయన అదే సొంత భూభాగం పౌరుడు గనక ఆయన చాలా గౌరవంగా అంతకుముందు వాక్యం తెలియకముందు బతుకుండాలి. క్రైస్తవుడిగా మారే సమయానికి ఆయన విన్న స్టోరీస్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్నా చెప్పండి ద ఒడిసిస్ స్టోరీ కూడా మీరు వినండి. కొంచెం మనకి అవసరం ఉంది ఈ పత్రికలో ఆ పదాలు. ద ఒడిసిస్ స్టోరీ మీకు లాస్ట్ వీక్ చెప్పాను. సుమారు $1 బిలియన్ అంటే 1000 కోట్ల రూపాయలతో దూసుకుపోతుందంట ఇప్పుడు ఒడిసిస్ మూవీ. అది ఈ ఒడిసిస్ మూవీ. ఎవరు ఈ మూవీ తీసిందంటే బాగా వినాలి, లాజిక్ని, ఫిజిక్స్ని, సైన్స్ని బాగా నమ్మి కాస్మాలజీ మీద, టైం ట్రావెల్ మీద ఎక్కువగా ఎవరైతే సినిమాలు తీస్తాడో ఆయన సినిమా డైరెక్టరే కాదు, ఆయన చిన్న సైజు సైంటిస్ట్ కూడా పేరు మోసిన ఆస్కర్ డయాస్ మీద పరిచయం అక్కర్లేని క్రిస్టఫర్ నోలన్ అనే ఒక ఆయన డైరెక్టర్. ఆయన ఆ క్రిస్టఫర్ నోలన్ ఎవరైతే ఉన్నాడో ఆయన తీసాడు. ఈయన ఏం సినిమాలు తీసాడు అంతకుముందు అంటే ఇంటర్స్టెల్లార్ కానీ, లాజికల్ సైన్స్ ఫిక్షన్స్ కానీ, టైం ట్రావెల్ కానీ, 1-2 కాదు అనేకమైన లాజికల్ సబ్జెక్టులు ఆయన తీసేవాడు. అలాంటి ఆయన్ని కూడా ఈ గ్రీకు మైత్ స్టోరీ ఆయన్ని అట్రాక్ట్ చేసిందంటే ఇది మామూలు స్టోరీ కాదనమాట. ఆ మాట్లాడుతున్నా లాజిక్ లేకుండా ఆ మనిషి ఏ స్టోరీలు తీయడం. అందుకే ఆయన ఏమంటారు అంటే ఇది డైరెక్టర్ కాదు, ఈయన సైంటిస్ట్ అంటారు ఆయన్ని. అందుకే ఆ టైంలో ఒక పెద్ద నానుడు వచ్చింది. ఆ టైంలో ఆయన తీసిన సినిమాలు కానీ, టైం ట్రావెల్, టెనెట్ కానీ, ఇంటర్స్టెల్లార్ కానీ, ఈ మూవీస్ పిచ్చెక్కిపోతే ఆ ఆస్కర్ డయాస్ మీద వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు టైంని ఎలా బ్లాక్ చేస్తారు, ఎలా నడుస్తారు, ఆయన సైన్స్ని అంటే ఆయన ఫిజిక్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మధ్యకాలంలో సుమారు 8 మంది నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, 8 మంది నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్టులు రికమెండేషన్ చేసిన సినిమా ఏంటో తెలుసా? ఇంటర్స్టెల్లార్ చూడమన్నారు. ఇంటర్స్టెల్లార్ అనేది ఆ పదం ఏంటో తెలుసా? మన సోలార్ సిస్టానికి దూరం వెళితే ఆ బ్లాక్ హోల్కి దగ్గరకు ఒక జోన్ ఉంటుంది, అంటే ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లైన్ని ఏమంటారంటే ఇంటర్స్టెల్లార్ అంటారంటే మన టైం కానీ ఒక టైం స్పేస్ అన్నమాట. అలాంటి వాటిని స్క్రీన్ మీద చూపిస్తే ఈ ప్రపంచం ముక్కు మీద వేలేసుకుంది. అలాంటి లాజికల్ మైండ్ ఉన్నవాడిని కూడా ఈ స్టోరీ ఈ 2026-27లో కూడా అలాంటి మేధావులను కూడా ఆకర్షిస్తుందంటే నేను అడుగుతున్నాను, ఆ రోజుల్లో ఎంతమంది పౌరుల్ని, ఎంతమంది గ్రీకుల్ని, ఎంతమంది మనుషుల్ని ఇలాంటి స్టోరీస్, ఇతిహాసాలు ప్రభావం చేసి ఉండాలి. అలాంటి ప్రభావితమైన కాలంలో సువార్తకు దొరికిన అసలైన గ్రీకు వీరుడు ఎవరో తెలుసా? టైటస్. ఎవరు చెప్పండి? తీతు. ఆయన తీసిన బాగా వినండి, ఈయన తీసిన సినిమాకి ఇప్పుడు మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ ఇంకా రకరకాల మాట్లాడుకుంటున్నారు, పిచ్చెక్కిపోతున్నారు. ఈరోజు ఒక వార్త వచ్చింది, మీరు ఎంతమంది పేపర్ చదవరు నాకు తెలియదు కానీ, ట్రంప్ని
ద ఒడిసీస్ని రెండు కంపేర్ చేసి న్యూస్లో రాశారు. ఎంత పెద్ద మ్యాగజైన్ వేసి మీరు చూసారు లేదు. అందులో ఏం రాశారంటే, ట్రంప్ నువ్వు మాట్లాడుతూ యుద్ధాలు ప్రకటిస్తున్నావుగా, యుద్ధాల వల్ల ఒరిగేది ఏముంది? యుద్ధాలు చేస్తే మనిషి ఒంటరి అయిపోయి చివరికి నా అన్నవాడు దొరక్క వాడు ఒంటరిగా వాడు సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అవుతాడు. నీకు ఒడిసీ సినిమా చూడలేదని మేధావులందరూ ట్రంప్ని ఏ సినిమా చూడమంటున్నారంట? ట్రంప్ని. ద ఒడిసీ ఇది ఇప్పుడే వచ్చింది పేపర్లో. అంత ప్రభావితమైన స్టోరీస్ టైంలో ఈయన పుట్టాడు. అలాంటి భూగడ్డ మీద ఈయన బతుకుతున్న కాలంలో ఈయన ఆ స్టోరీస్ అన్నిటినీ కాదని సువార్తకు పెద్దపేట వేసాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ చెప్పినాడు అలాంటి ఎవరు చెప్పండి? అపోస్తుడైన పౌలు. నువ్వు ఏ సముద్రం మీద స్టోరీస్ అయితే నమ్ముతున్నావో, ఇలియట్ కానీ ఒడిసిస్ కానీ ఇంకా అకిలిస్ స్టోరీస్ కానీ ఇంకా ఒడిసిస్ స్టోరీస్ కానీ నువ్వేమైతే నమ్ముతున్నావు, ఈ పుక్కిట పురాణాలు అవి. అసలు ఒరిజినల్ స్టోరీ ఏంటో తెలుసా? తీతు, టైటస్. ఒరిజినల్ అంటే చెప్పిన ఇదే మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని, ఇదే తీర ప్రాంతాలను ఆనుకొని, ఇదే తూరు సీదు ప్రాంతాలకు దూరంగా వెళితే ఇక్కడ ప్రపంచంలో మధ్యలో ఒక ప్రాంతం ఉంటే ఆ భూమధ్య రేఖకు మధ్యలో ఉన్న ఆ ప్రాంతం, క్షమించండి, ఆ భూమికి మధ్యలో ఉన్న ప్రాంతం మీద దేవుడు దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు దీనుడిగా ఈ భూమి మీదకి రావడమే కాదు, మానవుల కొరకు దేవుడు చనిపోయాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. దాని అంతటికే మేము సాక్షులు. ఇదిగో దీనికి ఆధారాలు ఇవి. నువ్వు నమ్ముతున్న స్టోరీస్కి, నువ్వు ప్రేరణ పొందుతున్న కథలకి ఆధారాలు లేవేమో కానీ నేను చెబుతున్న దానికి వాస్తవాలు ఉన్నాయని తీతుకి ఎప్పుడైతే ఈయన సువార్త చేయడం ప్రారంభించాడో, తీతు అబద్ధాలు నమ్మడం మానేసి చెప్పండి నిజాన్ని నమ్మడం ప్రారంభించాడు. ఆ నిజం పేరే క్రీస్తును గూర్చిన సువార్త. ఆ సువార్త విన్న తర్వాత ఈయన చాలా ప్రభావానికి గురైన తర్వాత పౌలు గారికి కలిసి వచ్చే చక్కటి జత పనివాడు అయిపోయాడు. అందుకే లాస్ట్ వీక్ మీకు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత జత పనివాడంటే, తీతు లేకపోతే కొన్ని ఏరియాస్లో ఉన్న మీటింగ్స్ కూడా వాయిదా వేసుకునేవాడు అంటే ఎవరు? పౌలు గారు. ఇంకా వినండి, యెరూషలేములో సున్నతికి సంబంధించిన గొడవ ఒక పెద్ద రచ్చ అయిపోయేది. అపోస్తుల దృష్టికి, అంటే 12 మంది అపోస్తుల దృష్టికి వెళితే, ఆ అపోస్తుల దృష్టికి వెళ్ళిపోయినప్పుడు ఆ డాక్టర్ని డిస్కషన్ విషయంలో బర్నబాతో పాటు పౌలు గారు కూడా ఎవరిని తీసుకెళ్లారట? తీతుని తీసుకెళ్ళాడు. అంటే అదంతా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందంటే తీతు గారిని కూడా సిద్ధాంతపరమైన విషయాలు తీసుకెళ్తాడంటే పౌలు గారి యొక్క మైండ్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ముందు వరుసలో ఉండేది ఎవరన్నమాట? తీతు ఉంటాడు. అందుకే తీతు రాక కోసం ఎదురు చూశాడు, తీతు బాగు కోసం ఎదురు చూశాడు, తీతుకు రికమెండేషన్ చేశాడు. తీతుకి ఎంత పెద్ద కితాబు ఇచ్చాడంటే సంఘము చేత పంపబడిన అపోస్తులుడు అన్నాడు. ఎవరిని చెప్పండి? తీతుని. ఇంకా మాట్లాడాలంటే వాళ్ళ క్రీస్తుకు మహిమై ఉన్నాడు. ఎవరు? తీతు. అంటే ఈ తీతుని పౌలు గారు ఎలా పంపిస్తారంటే, కొరింథీలో గొడవలు జరుగుతుంటే ఆ గొడవలు చక్కబెట్టడానికి ఎవరిని పంపుతాడు తెలుసా? తీతునే పంపుతాడు. ఎందుకంటే ఈయనకి సిద్ధాంతాల మీద పట్టెక్కువ. తిమోతికైనా పత్రిక రాస్తున్న వచ్చే వరకు కొంచెం లేఖనాలు స్టడీ చేయన్నాడేమో కానీ తీతుకు మాత్రం ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. తీతుకి పదే కొన్ని మాటలు. ఎందుకంటే తిమోతి కన్నా తీతు చాలా సీనియర్. పౌలు గారికి కుడిభుజం లాంటాడు, బాగా కలిసి వచ్చే మనుషులు. అందుకే కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు తీతు ఏమంటాడు తెలుసా? అక్కడ విషయాలన్నీ ఆయన వాకప్ చేసి పౌలు గారు చెప్తే దాని మీద లెటర్స్ రాస్తే ఆ తీతు మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు కండిషన్ ఎలా ఉందో సంఘంలో అడిగితే తీతు అన్నాడట, మొత్తం సెట్ అయిపోయింది సార్ అన్నాడు. అందుకే పౌలు గారు ఏమంటారంటే 5వ అధ్యాయం గారు మనం చదువుతుంటే, తీతు రాక వలన మేము బహుగా ఆనందించాం, మీ గురించి మంచి సమాచారం విన్నాం, మీరు చాలా గొడవలు పెట్టుకున్నారని విన్నాం, కానీ ఈయన వచ్చిన తర్వాత మీరు బాగుపడ్డారని విని చాలా సంతోషించాను. ఇలా తీతు కోసం మనం మాట్లాడుకుంటూ పోతే ఈ తీతు ఇప్పుడు ఎక్కడికి పంపడ్డాడంటే కొరింథీ పంపబడ్డాడు, పరిసర ప్రాంతాలు పంపబడ్డాడు. ఆ తిమోతి పత్రిక చదివినప్పుడు దల్మతి అనే ప్రాంతానికి పంపబడ్డాడు. ఇప్పుడు అత్యధికమైన ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద ఎక్కడ పంపబడుతున్నాడంటే క్రేతు ద్వీపానికి పంపబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ క్రేతు ద్వీపం మూలాలు ఇంకా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. దీని గురించి ఇంకా మీకు తెలియాలంటే లాస్ట్ వీక్ అయిపోయిన ఆ మెసేజ్ వినండి, అది ఇది వింటే మీకు బ్రైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ క్రేతు ద్వీపానికి వెళ్ళాడు. ఈ క్రేతు ద్వీపం ఎక్కడుంది? అటు ఆసియా, ఇటు యూరప్, ఈ 2 ఆఫ్రికా. ఇంకా చెప్తాను మీకు, జీకే బిట్ ఉపయోగపడుతుందేమో. యూరప్ ఖండంలో
మొట్టమొదటి వెలసల్లిన నాగరికత ఏదంత ఉందంటే, అంటే ఈ దీపాలు యూరప్లోకి వెళ్తాయి. ఈ యూరప్ ఖండంలో మొట్టమొదట వెలసల్లిన అతి నవనాగరికత కలిగిన దీపం ఏదన్నా ఉంది అంటే క్రేతు దీపం. ఇంకా చెప్పనా, గ్రీకు దేవతల స్టోరీలన్నీ, ఆ దేవతల పుట్టుకల స్టోరీలన్నీ ఈ దీపం చుట్టే తిరుగుతాయి. గ్రీకుల్లో దేవతల రాజు అని ఒకడు ఉంటాడు, అంటే దేవతలకే రాజాడు. ఆడి పేరు జూయస్. ఆ జూయస్ గాడు ఎవడెత్తున్నాడో, ఇతను ఎక్కడ పుట్టాడట, అట పుట్టలేదు, అట ఇతను ఎక్కడ పుట్టాడని వాళ్ళ స్టోరీ చెప్పుకుంటారు, క్రేతులోనే పుట్టాడట. ఎందుకు పుట్టాడంటే, ఆ నాన్న అంటే కన్నోడు ఎవడైతున్నాడో, ఆ కన్నవాడు అంటే నాన్నగారు నాన్న మరి ఎవడో, ఆ కన్న నాన్న ఎవడైతున్నాడు చంపేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ గృహలో దాచిందంట వాళ్ళ అమ్మ అదో రకం. ఇంకా నేను ఇప్పుడు చెప్పలేదంటే స్టోరీ సరిపోదు మనకి. ఇలాంటి స్టోరీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అందుకే సగం మనిషి సగం ఎద్దున్న దేవుడు స్టోరీ అక్కడ ఉంది, దేవతల స్టోరీ అక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే దేవతల్లో అందగత్తెలందరూ అక్కడే ఉండేవారంట. ఇవన్నీ చెప్తుంటే మీకు ఏవో గుర్తు రాకూడదు, ఇంకా అంతే, ఇంకా ముఖ్యాంశాలు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇలాంటి స్టోరీస్ దగ్గర ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలో అసలు ఈ దీపంలోనికి లేదా ఈ సముద్రం మధ్యలోకి ఇటు టర్కీ ఉంది, ఇటు గ్రీస్ ఉంది, ఇక్కడ మధ్యధరా సముద్రం ఇటలీ ఉంది. ఈ ఏరియాలో బాగా వినండి, ఈ సముద్రానికి ఆ దూర ప్రాంతంలో ఆ మైళ్ళ దూరంలో అక్కడికి తెగలు ఎలా వ్యాపించారంటే మీకు ముఖ్యాంశాలు ఒక మాట చెప్తాను ఇంట్రెస్ట్గా ఉండడానికి. గొలియాతు తెలుసుగా, గొలియాతుకి చుట్టాలు ఉంటారు అక్కడ ఆ ఏరియాలో. ఇంకా చెప్తున్నా, గొలియాతుకి చుట్టాలే కాదు, ఇంకా చెప్తానండి నోవహు గారి చుట్టాలు కూడా. ఇంకా చెప్తానండి, నోవహు గారి చుట్టాలే కాదు, నిమ్రోదు చుట్టాలు కూడా. ఇంకా చెప్తానండి, వాళ్ళందరూ ఎవరి తాలూకంటే, ఇంకా చెప్తాను వినండి, నోవహు గారి యొక్క పిల్లలు. చూస్తారు ఎవిడెన్స్ ఒకసారి టూకీగా చూసి వెళ్దాం, మన ముఖ్యాంశాలకు ఒకసారి వెళ్దాం. ఒక్కసారి ఆమోసు గ్రంథం తీయండి, క్షమించండి, ముందు ఆది కాండం తీయండి. ఆది కాండము 10వ అధ్యాయం, ఆది కాండము 10వ అధ్యాయం 14 వచనం తీయండి ఒకసారి. ఆది కాండము 10వ అధ్యాయం 14 వచనం. ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరట, కప్తోరీలు. ఎవరెళ్ళు, కప్తోరీలు. ఇప్పుడు బాగుండండి, ఈ దీపంలో నివసించే ప్రజల పేరు ఏంటంటే కప్తోరు ప్రజలు. బాగా వినాలి, కప్తోరీ ప్రజలు నివసించే దీపాన్నే చెప్పండి క్రేతు అంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక్కసారి అంటే ఈ క్రేతు దీపానికి వచ్చింది ఎవరంటే ఆ 10వ అధ్యాయం నా దగ్గర 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, హాము కుమారులు కూసు, మిస్రాయిము, పూతు, కానాను అనేవారు. ఇప్పుడు బాగా వినాలి, అంటే ఇక్కడ కనబడుతున్నది నోవహుకి 3 కొడుకులు ఉన్నారు, సేము, హాము, యాపెతు. ఈ సేము, హాము, యాపెతు ఎవరైతున్నారో హాము సంతతి నుంచి వచ్చిన వాడే చెప్పండి కప్తోరి. ఎవరైతున్నారో ఈ కప్తోరీలు ఎవరైతున్నారో హాము సంతతి వారు. అంటే ఈ కప్తోరు హాము సంతతి అయితే హాము సంతతి నుంచి వచ్చిన వాడే నిమ్రోదు, హాము సంతతి నుంచి వచ్చిన వారే ఈ కప్తోరు ప్రజలు, హాము సంతతి నుంచి వచ్చిన వారే ఐగుప్తీలు. ఇంకా చెప్తానండి, హాము సంతతి నుంచి వచ్చిన ఐగుప్తీలు, హాము సంతతి నుంచి వచ్చిన వారే జోర్డాను భాగంలో ఉన్నవారు, హాము సంతతి నుంచి వచ్చిన వారే కానాను 7 తెగలు, హాము సంతతి నుంచి వచ్చిన వారే ఫిలిస్తీన్లు, హాము సంతతి నుంచి వచ్చిన వారే చెప్పండి కప్తోరీలు. అంటే వీళ్ళందరూ ఎవరంటే చుట్టాల అన్నదమ్ములు పెట్టాలంటే ఈజిప్టియన్స్ కానీ, ఫిలిస్తీయన్స్ కానీ, ఇంకా చెప్పాలంటే ఈ క్రేతు దీపవాసులు కానీ, వీళ్ళందరూ ఎవరయ్యంటే అన్నదమ్ముల బిడ్డలు అన్నమాట ఫిలిస్తీన్లు కానీ. వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఇంకా మీకు రైట్గా అర్థం కావాలంటే ఇలాంటి వారు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇంకా తిరగేస్తున్నారు, తీయండి. ఇశ్రాయేలులారా, మీరును కూసీలును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తీ దేశంలో నుండి ఇశ్రాయేలీలైన
కప్తోరు దేశంలో నుండి ఫిలిస్తీలను, కీరు దేశంలో నుండి సిరియానీలను రప్పించింది. ఇప్పుడు చెప్పండి, మీరు జాగ్రత్తగా వినండి. ఐగుప్తి నుంచి 430 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన ప్రజలు ఎవరు? తీసుకురాబడిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ ఐగుప్తి నుంచి వచ్చారన్నది ఎంత వాస్తవమో, ఫిలిస్తీన్లు కప్తోరీలు కూడా అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారట చెప్పండి? క్రేతు నుంచి వచ్చారట. మీకు చరిత్ర మ్యాచ్ చదువు వినండి. రామ్సెస్ 1, రామ్సెస్ 2 అని చదువుకుంటా చూసారా ఐగుప్తి నాగరికత. ఈ రామ్సెస్ 2 టైంలోనే, రామ్సెస్ 2, రామ్సెస్ 3 ఈ టైంలోనే కప్తోరు ప్రజలు అంటే ఆ ద్వీపంలో ఉన్న ప్రజలు ఐగుప్తి పరిసర ప్రాంతాలకు వస్తారు. మీకు అర్థమైపోయిన కొంచెం చెప్పి అర్థమైనట్టు చూడండి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనకు పత్రిక ఇంపార్టెంట్. అయితే ఈ మాటలు ఏదైతే మనం చదువుతున్నామో, వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు వచ్చిన తర్వాత ఐగుప్తి మీద దాడి చేస్తే రామ్సెస్ 2 ఏం చేస్తారంటే వీళ్ళు చెదరగొడతాడు. వీళ్ళు ఎప్పుడైతే చెదరగొట్టారు రామ్సెస్ 2 వీళ్ళని చెదరగొట్టిన తర్వాత ఉండనివాడు. ఎందుకంటే అప్పటికే మిస్రాయిము తెగ, అంటే మిస్రాయిం అంటే ఎవరు? ఈజిప్టియన్స్. ఈ మిస్రాయిం ఎక్కడి నుంచి వచ్చాడు? హామ్ నుంచి వచ్చాడు. హామ్ ఎక్కడి నుంచి వచ్చాడు? నోహు నుంచి వచ్చాడు. అంటే యూరోప్ కానీ, ఆసియా కానీ, ఆఫ్రికా కానీ, పశ్చిమ దేశాలు ఏవైనా కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ ఈస్ట్ భాగాలు కానీ అన్నిటికీ మూలాలు ఎవరంటే నోహు సంతానం నుంచే చెప్పండి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఎప్పుడైతే ఆ దీపాలు ఉండేవారు, పడవలు వేసుకుని సముద్రం దొంగల్లాగా ఇలాంటి దొంగతనాలు చేస్తూ అనేకులను దోసుకొని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నప్పుడు అక్కడ సముద్రం మీద భయంకరమైన సునామీ లాంటి ప్రభావాలు వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇలాంటి దాడి ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉండలేక వీళ్ళు ఏం చేశారంటే అట్నుంచి అటు వచ్చి సరాసరిగా అలాంటి పర్వతాలు పేలితే అట్నుంచి అటు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తి మీద కన్నేశారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడరు, ఎక్కడికక్కడే దోసుకుని బ్రతకడమే వీళ్ళ పని. అందుకే సముద్రం మీద ప్రయాణికులను దోచుకుంటారు. ఎప్పుడైతే ఐగుప్తి బాగా వరిదెలుతుంది కనుక ఐగుప్తి నుంచి వచ్చి తీర ప్రాంతాల నుంచి వచ్చి ఐగుప్తి మీద ఎప్పుడైతే దాడి చేస్తున్నారో, ఈ దాడి చేసినప్పుడు అప్పటికి రామ్సెస్ 2 ఐగుప్తిని పరిపాలిస్తున్నప్పుడు తరిమేశాడు వాళ్ళని. ఎప్పుడైతే వాళ్ళని తరిమేసినా ఆ తరిమేసిన వాళ్ళకి దగ్గరలో చుట్టాలున్నారు. ఐగుప్తి నుంచి అలా పరిగెట్టుకొస్తే కానాను భూభాగంలో చుట్టాలు ఉన్నారు. ఆ కానాను భూభాగంలో కప్తీరీలకున్న చుట్టాలు ఎవరంటే ఫిలిస్తీన్లు చుట్టాలు ఉన్నారు. ఎవరు? ఫిలిస్తీన్లు. అందరం అన్నదమ్ములు బిడ్డలని చదివాంగా. ఈ ఫిలిస్తీన్లో ఉన్న ఒక తాడోడు ఉండేవాడు. తాడిగాడు ఎవరు చెప్పండి? కోలేదు. అందుకే వీళ్ళకి చుట్టాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కప్తోరీలు ఫిలిస్తీన్కి, అంటే కప్తోరీలు ఫిలిస్తీన్లు అన్నదమ్ములు బిడ్డలు కనుక గొలియాతు కూడా ఎవరి తాలిక అన్నమాట. అంటే వీళ్ళ డిఎన్ఏ కానీ వీళ్ళ బ్రీడ్ ఎలా ఉంటుందంటే చాలా ఎత్తుగా, బలంగా వీళ్ళ దాడులు చేసి బతుకుతారు. వీళ్ళ బ్రతుకు అలాంటి బ్రతుకు. ఎందుకు చూడడానికి ఇక్కడ బాగుంది కానీ అంత చూడడానికి బాగా చాలా వైలెంట్గా ఉంటారు వాళ్ళు, వైల్డ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. అలాంటి వారు అలాంటి ప్రాంతంలో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తీతు ద్వారా ఇప్పుడు సువార్త ప్రక్షాళన జరిగించడానికి పౌలు ద్వారా తీతు పంపబడుతున్నాడు. ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఒక్కసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. ఫిలిస్తీన్ల అందరినీ యెహోవా కప్తోరు దీపశేషులు అని ఎంత క్లారిటీగా ఉందో చూడండి. బైబుల్ కథల పుస్తకం కాదనడానికి ఇది ఇలాంటి పదాల ఆధారమే. ఏంటంటే కప్తోరీల దీప ప్రజలు అయినప్పుడు చెప్పండి. కప్తోరు దీపం అన్నా, క్రేతు దీపం అన్నా, ఇంకా ఏ పదాలు వాడినా ఇవన్నీ ఏ ల్యాండ్ కోసం మాట్లాడుతున్నవే? క్రేతు ప్రాంతం కోసం మాట్లాడుతున్నవి. కప్తోర్ అన్నా, క్రేత్ అన్నా ఇవన్నీ చెప్పండి ఒకటే భూభాగం. ఆ ప్రజల కోసం ప్రస్తావన ఆది కాండం నుండి ఉంది. అలాంటి ప్రజలు ఎలా ఉంటారంటే మూర్ఖంగా ఉంటారు, సముద్రం మీద బతుకుతారు, తిరుగుబాటు చేస్తారు, తిండిపోతులు, సోమర్లు, భ్రష్టులు, మూర్ఖులు, ఇంకా చెప్పాలంటే అడవిలో మృగాల్లాగా బిహేవ్ చేస్తారు. కష్టపడడం తక్కువ, ఎదుటోడిని దోసుకోవడం ఎక్కువ. ఇలాంటి వారికి సువార్త చెప్పి సంఘాలు కట్టాడు. ఎవరు చెప్పండి?
పౌలు గారు అక్కడ సంఘాన్ని స్థాపిస్తే పౌలు గారు ఒకే ప్రాంతంలో ఉండిపోడు కనుక మరో ప్రాంతానికి ఆయన వాక్యం చెప్పడానికి వెళుతున్న టైంలో అక్కడ మొత్తం సంఘం అంతా కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అయిపోయిన సంఘాన్ని మళ్ళీ బాగు చేయడానికి తీతుని పంపడి. ఇది ఈ దీపం యొక్క హిస్టరీ. ఆ దీపానికి వెళ్ళిన తీతు యొక్క వెనక చరిత్ర. ఈ రెండు మైండ్లో పెట్టుకుని ఇప్పుడు పత్రిక దగ్గర రండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి అదే పత్రిక తీతు పత్రిక 1వ అధ్యాయం, అదే తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అసలు పత్రిక బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమై. ఆ వచనం చదువుతున్నప్పుడు మీకు ఏం డౌట్ రావట్లేదా? మళ్ళీ మీకు ఇంటేస్తుందని చెప్పండి. ఆ వచనం చదువుతున్నప్పుడు మీకు జాగ్రఫీకి సంబంధించిన డౌట్ ఏమీ రావట్లేదా? మళ్ళీ ఒకసారి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగున్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించి దిద్దడానికి నిన్ను ఎక్కడ వదిలేశాను? ఇప్పుడు చెప్పండి. క్రేతులో వదిలేశానంటూనే ఆయన ఏమన్నాడంటే ప్రతి చెప్పండి పట్టణంలో. అంటే ఈ దీపంలో ఒక పట్టణమే లేదు, చెప్పండి, చాలా పట్టణాలు ఉన్నాయి. ఇంకా చెప్తాను వినండి. దీని సైజ్ ఎంత ఉంటుందంటే క్రేతు దీపం సుమారు 8,330 చదరపు కిలోమీటర్లు అంత పొడవు ఉంటుందంట. 8,330 చదరపు కిలోమీటర్లు. ఇది తూర్పు నుండి పరమటికి 260 కిలోమీటర్ల పొడవు. ఇది ఉత్తరం నుండి దక్షిణానికి దీని ఎడల్పు 60 కిలోమీటర్లు. ఇలాంటి కాకినాడని, రాజమండ్రిని చాలా టౌన్లు పడతాయన్నమాట. అందులో అంత పెద్ద దీపం అది. కొన్ని వేల కిలోమీటర్ల పొడవు ఉంది, కొన్ని వందల కిలోమీటర్ల ఎడల్పు ఉంది. ఈ పట్టణం భాగమేనండి. ఈ దీపం మీద చాలా పట్టణాలు ఉండేయంట. అందుకే హోమర్ ఉన్నాడుగా. ఎవడో హోమర్ అంటే ఒడిసీస్ రాసిన రచయిత. క్రిస్టఫర్ నోలన్ కాదు, ఆ కథ రాసింది ఎవరు చెప్పండి? ఒడిసీస్ స్టోరీ ఎవరైతే హోమర్ అప్పుడోడు. హోమర్ ఎవరైతే ఉన్నాడో హోమర్ రాసిన తన కథల్లో, తన ఇతిహాసాల్లో ఈ దీపాన్ని ఏమంటాడంటే తన రచనలో క్రేతు దీపాన్ని 100 నగరాల దీపం అంటాడు. ఏమంటాడు? 100 నగరాలు అంటే వర్ణిస్తున్నాడు అనమాట. నిజానికి 100 నగరాలు ఉండవు, కానీ అనేక నగరాలు ఉన్నాయనడానికి 100 నగరాల దీపం. ఇంకా చెప్తాడు చూడండి. ఒడిసీస్ ట్రోజన్ వారు జయించి వచ్చిన తర్వాత, అంటే ఒడిసీస్ ఉన్నాడుగా, నీకు అర్థమైన చూడండి. ఈ ఒడిసీస్ ఎవడైతున్నాడో ఆ ట్రోజన్ వారు ట్రాయ్ మీద యుద్ధం చేస్తాడుగా. ఈ ట్రాయ్ మీద యుద్ధం చేసి వచ్చినప్పుడు వెంటనే భూభాగంలోకి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే స్థానికులే ఒడిసీస్ని చంపేస్తారు కనుక ఒడిసీస్ ఏమని చెప్పుకుంటూ తిరిగేవాడంట. ఇవన్నీ హోమర్ రాశాడు. ఏమని చెప్పుకుంటూ తిరిగాడంటే ఆ ఏదైతే క్రేతు దీపం ఉందో ఆ క్రేతు దీపంలో అత్యధిక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు ఎవరో కాదు, రాజు ఎవరో కాదు, మా నాన్న చనిపోయిన తర్వాత మా రాజ్యంలో వాళ్ళందరూ మా మీద తిరగబడిపోవడమే కాదు, నాలాంటి అన్యాయం చేశారు. ఆ తర్వాత నన్ను ఐగుప్తికి అమ్మేశారు. ఐగుప్తిలో కొన్ని సంవత్సరాలు నేను బానిసకున్నాను. అక్కడి నుంచి అలా తప్పించుకుని మళ్ళీ చెప్పండి ఇతాకా రాజ్యానికి వచ్చానని ఒక సొల్లు స్టోరీ చెప్తాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఒడిసీస్. ఈ సొల్లు అంతా రాసింది ఎవడు? హోమర్ రాశాడు. నడుపుతున్నాను. ఇవన్నీ నేను వాడమండి. వీళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఏ దీపం పేరు వాడుకుంటున్నారు చెప్పండి? వీళ్ళ స్టోరీస్, వీళ్ళ కథలు హైలైట్ చేసుకోవడానికి, వీళ్ళ కథ గొప్పది అని చెప్పుకోవడానికి వాళ్ళు వాడుకున్న భూభాగం ఏంటంటే చెప్పండి క్రేతు ప్రాంతం. అంత ఫేమస్ స్టోరీస్ ఉన్నాయి దాని చుట్టూ. అలాంటి ఏరియాలో చాలా పట్టణాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా చాలా విషయాలు ఉన్నాయి. అలా చాలా లోపాలతో చాలా పట్టణాలు ఉన్నాయి. ప్రతి పట్టణంలో సంఘాలు ఉన్నాయంటే క్రేతులో ఒక సంఘం ఉందా? సంఘాలు ఉన్నాయా? సంఘాలు ఉన్నాయి. పట్టణాలు ఉన్నాయంటే పట్టణానికి సంఘాలు ఉన్నాయి. ఈ ప్రతి పట్టణంలో సంఘాలు ఉంటే ఆ పట్టణాల్లో ఉన్న సంఘంలో ఉన్న పెద్దలను నువ్వు నియమించాలి. ఇప్పుడు చెప్పండి, చాలా లోపాలు ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒక లోపం ఏంటి చెప్పిన? ఆ పెద్దలకు ఉన్న జబ్బు ఇంకెవరికి లేదన్నాడు. చెప్పండి అతిపెద్ద లోపం ఏంటంట? చెప్పండి పెద్దలో అతిపెద్ద లోపం ఏంటంటే పెద్దలు. ఈ పెద్దలు నియమించే నిమిత్తం అంటే పెద్దలు బాలేదు.
పెద్దల పరిస్థితులు ఏమాత్రం బాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నిటిని నువ్వు చక్కదిద్దాలి, వీటిని మార్చాలి. అక్కడ ఎంతో నాగరికత ఉంది, అక్కడ ఎంతో ఇతిహాసాలు ఉన్నాయి, అక్కడ ఎంతో పుక్కిట పురాణాలు ఉన్నాయి, అక్కడ రాసుకునే మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ సెడగొట్టే కొంతమంది స్పీకర్లు అక్కడ తయారయ్యారు. బాగా వినాలి, నేను ఒక మాట చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరు చెప్పినా వాక్యమే కదండి అని ఇలా నాసిరకం మాటలు మాట్లాడే వరకు మూతమే కొడుతుంది ఈ పత్రిక. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతేనండి సహవాసమే కదని అడ్జస్ట్మెంట్ మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరిని వాక్యం ఈ పత్రికలోని చెప్తుంది, జజ్జాగా నరకన పోతారు మీరు. ఎందుకు అలా రాస్తున్నాడో మీకు అర్థం కావాలంటే 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, అనేకులకు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వధరబోతులను, ఏంటంటే అనేకులు. ఇప్పుడు బాగా అనేకులు ఎవరున్నారంట అక్కడ? విశేషముగా సున్నతి సంబంధులు. చెప్పండి, వీరెవరు? సున్నతి సంబంధులు. వీరెవరు? యూదులు. వీళ్ళెవరు? ఆ టౌన్స్కి స్పీకర్లు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ సున్నతి సంబంధాలు అనగానే యూదులు. ఈ యూదులైన వారు విశేషముగా వీళ్ళ యూదులని చెప్పుకుంటూ వీళ్ళ వదరబోతు మాటలు మాట్లాడుతూ జనాల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, క్రేతులున్న ప్రతి సంఘం పాడైపోవడానికి ముఖ్యమైన కారణం ఎవరంట? చెప్పండి. సున్నతి సంబంధాలు ఎవరంటే జూయిష్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వలనే చెప్పండి సంఘాలు పాడయ్యాయి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ వలన పాడేయడానికి ఆధారం ఏంటంటే వీళ్ళ వదరబోతుల మాటలు మాట్లాడతారు. ఏ మాటలంట? వదరబోతు అన్న దానికి ఆంగ్లంలో వాడిన పదం ఏంటో చెప్పిన ఎంటీ వర్డ్స్ మాట్లాడతారు. అంటే ఆధారం లేని సొల్లు మాటలు మాట్లాడతారు అన్నమాట. కొంతమంది చూసారా, లోడ వాగుతుంటారు చూసారు. కొంతమంది అలా వాగడమే, ఆ వాగుడికి అర్థం ఉండదు. అలా వాగడమే, అలా వాగుతుంటే వీళ్ళు ఏదో ఒక స్టోరీ వదరబోతు మాటలు అంటే గొప్పలు మాట్లాడుతుంటారు చూసారా. వీళ్ళు ఏమంటారంటే, నిన్నే మోడీ గారిని కలిసి వచ్చాను, ఈ మోడీని కలిసి వచ్చా అంటే ఇదో వదరబోతు, ఇది ఎమ్మెల్యే గారు ఫోన్ చేయమంటారా అంటాడు వీడు. ఇలాంటి బిల్డప్గా ఎక్కువైపోయాడు. ఎక్కడ చెప్పండి, క్రేతు సంఘులు అంటే వీళ్ళు ఏమంటారంటే వదరబోతులు మాట్లాడితే అన్ని గొప్పలు అన్నమాట, బిల్డప్లు అన్నమాట, ఆధారం లేని మాటలు. ఇంకా చెప్పాలి అంటే ఎంటీ వర్డ్స్ ఉపయోగిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారంటే వీళ్ళు ప్రతిదానికి ఏదో ఒక సొల్లు స్టోరీ చెప్తారు. ఇప్పుడు చెప్పండి, పుక్కిట పురాణాలు, ఇతిహాసాలు, దేవతల బొమ్మలు, దేవతల మొక్కుళ్ళు, నరబలులు ఇలాంటివన్నీ నమ్మి మగ్గిపోయి ఆ మధ్యధరా సముద్రంలో ప్రకృతి ఆరాధకులుగా బతుకుతున్న వారిని వాక్యం చెప్పి పౌలు గారు మారిస్తే, ఇప్పుడు పౌలు గారు లేని టైం చూసి వీళ్ళందరూ వాక్యం చెప్పడం మానేసి ఏం చెప్తున్నారంట, హోమర కన్నా సొలిసోరని చెప్తున్నారంట. ఎవరు చెప్పండి? ఏలో సున్నతి సంబంధాలు ఎవరు? హోమరే పెద్ద స్తోదు సోరీలు చెప్పాడంటే హోమర కన్నా ఓవర్ అయిపోయారు. ఎవరు చెప్పండి? ఓవర్ అయిపోయి ఏం చెప్తున్నారు చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వదరబోతులు అంటే ఎంటీ వర్డ్స్ మాట్లాడతారు, సోది మాటలు మాట్లాడతారు, పనికొచ్చే మాటలు ఏమీ మాట్లాడరు. పైగా ఏదన్నా వాక్యం చెప్తే ఇలా బుద్ధి అంటే 9వ వచనంలో చెప్తున్నారు, తాను హితవాక్యం విషయంలో జనుల్ని హెచ్చరిస్తే వీళ్ళు ఏం చేస్తారట? ఎదురాడతారంట. ఏం చేస్తారు? ఎదురాడటం అంటే ఏంటి చెప్పండి? ఏదన్నా మంచి చెబితే అడ్డడిపోతారట. ఇది అలా కాదు, ఇలా చేద్దామంటే గొడవలు ఎట్టేస్తారట. అలా కాదు సంఘంలో ఇది పద్ధతి కాదంటే రేపు నుంచి మేము రావండి అంటారట. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే వీళ్ళని ఏం అనకూడదు అన్నమాట, తప్పని చెప్పకూడదన్నమాట. ఏది ఇది కరెక్ట్ కాదని మనం ఎలుగెత్తి చూపించకూడదు. చూపిస్తే ఏమంటారంటే అడ్డడిపోతారు, ఎదురాడేస్తారంట. తీతో నేను ఎందుకు పంపుతున్నాను చెప్పనా? ఆ పెద్దలకి తెరవలేదు. ఈ పెద్దలకి తెరవలేకపోవడానికి కారణం చెప్పనా? ఆ వాక్యం చెప్పే వాళ్ళందరూ సోదిగాళ్ళు. ఈ సోదిగాళ్ళ వలన చాలామంది ఎలా తయారయ్యారు తెలుసా? వాక్యం చెప్తుంటే ఎదురు పడతారు. కొంతమంది మీరు చూసారా, గట్టిగా వాక్యం చెప్పామనుకోండి లేచి వెళ్ళిపోతుంటారు. అలా మొన్న అక్కడ మీటింగ్కి వెళ్ళాం, గట్టిగా వాక్యం చెప్తుంటే పక్క పోయి ఎట్లా అలా తిట్టేస్తాడు. మరి ఎలా తిట్టాలి? బుజ్జగించలేము బాబు, మంచోడు నువ్వు, శ్రీ తర్వాత నువ్వే అనాలే. అంటే ఏం అనకూడదు, హార్డ్గా మాట్లాడకూడదు, వీళ్ళని ఖండించి మాట్లాడకూడదు. అంటే వీళ్ళకి గట్టిగా వాక్యం చెప్తే, యథవాక్యం చెబితే, హెచ్చరిస్తే ఏం చేస్తారట? ఎదురాడతారట. ఆ ఎదురాడే వారిని నువ్వు ఖండించాలి.
ఆ ఎదురాడే వాళ్ళని నువ్వు చక్కదిద్దాలి. శక్తి గల వాక్యాన్ని, ఉపదేశాన్ని చెప్పి బోధను గట్టిగా చేపట్టి ఆ దీవులో నువ్వు రివైవల్ స్టార్ట్ చేయాలి. అందుకే నేను అక్కడ పంపించాను. ప్రతి పట్నం ఎలాగ తయారైంది అక్కడ, ప్రతి పెద్ద అలాగే తయారయ్యాడు అక్కడ. అందరూ పొగరబోతులు ఎక్కువైపోయారు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే వదరబోతు మాటలు మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడే మాటలకు ఆధారాలు ఉండవు. ఇలా 100 మందిని పోగేసుకుంటారు, కూర్చోబెడతారు. ఏం చెప్తారంటే సోది చెప్తారు. ఇప్పుడు కూడా చెప్పండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంఘాల్లో కూడా వారం వారం ఏం చెప్పుకుంటారు చెప్పండి? సోదే. ఏం చెప్తారు చెప్పనా? మాకు పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందంటే ఆ రోజు పాస్టర్ అమ్మ గారు నన్ను ఎలా చూశారంటే అలా చూశారు అనగానే మీరు తప్పట్లు కొడతారు. తిరం లేదు మీకు అసలు. నా పెళ్లి విషయాలు మా పాస్టర్ అమ్మ ఎలా చూసిందో అదే పులిపేట మీద నిలబడి నేను వాక్యం చెప్తుంటే మీరు తిరం పోయి ఆదివారం వాక్యం అదే అనుకుంటారంటే మీకు బుర్రలు పనిచేస్తున్నాయా? ఎంటీ వర్డ్స్ అవి. నా పిల్లల కోసం పులిపేట మీద ఎందుకు చెప్పాలి? నా వైపు కోసం పులిపేట మీద ఎందుకు చెప్పాలి? నా కోసం పులిపేట మీద ఎందుకు చెప్పాలి? నా సొంత విషయాలు, నా లబ్ధి విషయాలు చెప్తుంటే మీరు ఎందుకు వింటున్నారు? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా? సీరియల్ ఎన్నట్టు వింటున్నారు మీరు ఈ మాటలన్నీ? లేదా తెలుగు రాష్ట్రాలు వింటలేదు చెప్పండి. మీరు ఏ బోధన చూడండి. పాస్టర్ అమ్మ గారు నేను మొన్న ఇటలీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇటలీ వెళ్ళినప్పుడు కొట్టిపోయారు నదిలోనే. ఇటలీ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మీరు ఎట్లా వెళ్తే మాకెందుకు, 5 స్టార్కి వెళ్తే మాకెందుకు, రోడ్డు మీద నిలబడితే మాకెందుకు? చాలామంది పాస్టర్లు, నేను మొన్న పెట్టాను ఒక మెసేజ్, వ్యక్తిగతంగా బయటికి పెడితే బాగుంటుంది. చాలామంది పాస్టర్లు ఫ్యాషన్ షోలో డిజైనర్స్ లాగా, మోడల్స్ లాగా తయారవుతున్నారండి. వాళ్ళు అని నిలబడింది. నేను ఆ సహోదరికి పెట్టాను, పేరు చెప్పకూడదులేండి. అమ్మ ఏమనుకోకమ్మా, నీవంటూ గౌరవం ఉంది, క్రైస్తవ సమాజంలో మీకు మంచి సాక్ష్యం ఉంది, మీకు ఎందుకమ్మా ఈ హీరోయిన్ స్టైల్ ఫోటోలు అన్నీ పెడుతున్నారని వాళ్ళకి రిప్లైలు పెడితే ఎంతమంది కనబడిన ప్రతి పాస్టర్కి పెట్టండి, ఈ సోషల్ మీడియా కనబడుతున్నారు. ఒక్క ఆవిడ రిప్లై ఇస్తే ఒట్టు ఎవరు. ఎందుకంటే వాళ్ళకి భక్తి అంటే చెప్పిన సో చేసుకోవడమే భక్తి. అలాగెళ్తారు, ఇలాగెళ్తారు. ఆ రోడ్డు మీద పచ్చగా మొక్కలు అనుకున్నాక నిలబడి ఎలాగో స్టైల్ ఇస్తారు. కింద కామెంట్లు మీరే క్రియేతులో ఉండాలి, మీరు అందరూ నడుతున్నారు మీరే. వీళ్ళందరూ ఏమంటారంటే పాస్టర్ అమ్మ గారు ఎంత అందంగా ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు చీర ఎంత అందంగా ఉంది, పాస్టర్ గారు సూట్ బాగుంది, పాస్టర్ గారు స్టైల్ బాగుంది, పాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది, గాడ్ బ్లెస్ యూ, బ్లెస్డ్ పీపుల్, మీరు ఎంతగా దేవుడు దీవించాడంటే తెర ఉందా? దీన్నే తీతులు ఏమంటారు చెప్పిన, వదరబోతులు ఎంటీ వర్డ్స్ మాట్లాడుకుని ఏమనుకుంటారు చెప్పిన, అది భక్తి అనుకుంటారు. ఆధారం లేని మాటలు గడిస్తూ ఇది భక్తి అనుకుంటారు. అక్కడ రాస్తున్న పక్కన వచ్చు, వారి నోళ్ళు మూయించాలి నువ్వు. ఎందుకంటే వాళ్ళ పులిపేటని సోదికి వాడుతున్నారు, అనవసరమైన మోటివేషన్ చేస్తున్నారు. ఇంకా వారు ఉపదేశింపకూడని వాటిని చెప్పండి దుర్లభం కొరకు ఉపదేశించచ్చు, కుటుంబాలనే చెప్పండి. ఇప్పుడు చెప్పండి వాళ్ళ మోటో ఏంటన్నమాట అంటే ఎందుకు ఇలాంటి స్టోరీ చెప్తారు, ఎందుకు సొంత కథలు చెప్తారు? అరే క్రేతు దీపంలో ఇప్పటికే కథలు పేరుకుపోయి ఉంటే వీళ్ళొచ్చి వాకింగ్ చెప్పకుండా వీళ్ళు కూడా కథలు ఎందుకు చెప్తున్నారంటే, కథలు చెప్పడానికి కారణం వాళ్ళకి ఇంటెన్సిటీ చెప్పిన మోసం చెయ్యాలి. అక్కడ రాశారుగా, వాళ్ళు మోసం చేసి ఏం సంపాదించాలనుకుంటున్నారంటే ఏదో ఒక లాభం, వాళ్ళకి లాభాలు కావాలి, లాభం కోసం ఏదో ఒక కథ అల్లుకుని వస్తారు. ఈ కథలకు ఏం చేస్తారంటే కుటుంబాలని ఏం చేస్తారు చెప్పండి, పాడు చేస్తారంట. అంటే వీళ్ళ పనుల్లో ఒకటే ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుతూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఎందుకు జనాల్ని మోసం చేస్తున్నారు వాక్యం చెప్పకండి అంటే వీళ్ళ అవసరాలు తీరాలి. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. స్పీకర్స్ క్రేతు ఏరియాలో ఏం చెప్తున్నారా స్పీకర్స్ అంటే ఏం చెప్పరు చెప్పండి. వారానికి ఒక కథ చెప్తారు, ఆధారం లేని మాటలు చెప్తారు. ఇంకా చెప్పండి వాళ్ళకి అవసరమైన అనుకూలమైన మాటలు చెప్తారు. కుటుంబాలకి అవసరం లేని సంగతులు మాట్లాడి కుటుంబాలను ఏం చేస్తారు చెప్పండి, పాడు చేస్తారు. ఇవన్నీ చెబితే నడుతున్నాను. మరి విశ్వాసులు ఏం చేస్తున్నారు? తప్పండి, వేదికను అలా వాడకూడదు, అలాంటి విషయాలు చెప్పకండి అనరంట. వాళ్ళు ఏం చేస్తారు? కింద రాస్తున్నారు చూడండి 12వ వచనంలో, వారిలో ఒకడు వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా అన్నాడట, క్రేతీలు ఎల్లప్పుడూ
అబద్ధికులు, దుష్టమృగములను, సోమరులకు తిండిబోతులను. ఇప్పుడు చెప్పండి, క్రేతీలు ఎల్లప్పుడు అంటే గుర్తుపెట్టుకుని, క్రేతులున్న ప్రజలు ఇప్పుడు సంఘంలో ఉన్నవారు అందరూ ఎలా తయారయ్యారంటే, వీళ్ళు ఎల్లప్పుడూ అబద్ధికులు, వీళ్ళు ఎల్లప్పుడూ దుష్టులు, వీళ్ళు ఎల్లప్పుడూ చెప్పండి సోమరులు, తిండిబోతులు, తిరుగుబోతులు. ఎందుకు వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? మేము మళ్ళీ అడుగుతున్నాం చెప్పండి. దుష్టులు కానీ, అబద్ధికులు కానీ, తిండిబోతులు కానీ, సోమరులు కానీ అలాగే ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళకి వాక్యం చెప్పేవాడు ఎవడు లేడు. ఈ సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పనా? మీరు మమ్మల్ని ఏమనకండి, చెప్పండి, మిమ్మల్ని ఏమేమను. అలా వస్తారు, అలా కూర్చుంటారు, ఇదే మీరే క్రియేట్ అనుకోండి. అలా వస్తారు, అలా కూర్చున్న తర్వాత నేను ఏదో వాగుతాను అనమాట. అలా వాగగా మీరు ఎలాగోసారి టైం చూసుకుంటారు. 1:30 అయిపోయింది, ఇంక వదలరెడ్డి అని, 2 అయిపోతుంది, ఇంక వదలరెడ్డి అని. అలా వాగిన తర్వాత నేనేదో వాగుతాను, మీ పని మీరు చూసుకుంటారు. చివరికి మీరు ఏం చేస్తారంటే, ఆ కష్టపడి దాంట్లో లేదా ఏదో ఒక రూపాయి పాప మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. చివరికి మీకు నాకు లబ్ధి ఏంటంటే, నేను మిమ్మల్ని ఏమన్ను చెప్పండి, మీరు నన్ను ఏమనక. ఇలా అయిపోయినాయి అంటే ఏ సంఘాలు చెప్పండి? వాళ్ళు దుష్టులుగా ఉండడానికి, సోమరులుగా ఉండడానికి, ఒక్క రూపాయి నిజాయితీగా సంపాదించాలన్న బతుకు వాళ్ళకి లేకపోవడానికి కారణం ఏంటంటే, మళ్ళీ చెప్తుంది వాక్యము, వాళ్ళ వాక్యం నేర్చుకోక. మీకు మాట చెప్పనా, కష్టపడాలి, 1 రూపాయి సంపాదించాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించకూడదు, నిజాయితీగా బతకాలి, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని ఒక మనిషికి అర్థం కావట్లేదంటే కారణం ఏంటి చెప్పనా? వాడికి వాక్యం తెలియదు. ఇప్పుడు చెప్పండి, చాలామంది సంఘాల్లో, చాలామంది సేవకుల్లో, బ్రదర్ మీరు ఏం చేస్తుంటారని అడిగితే ఆ మనిషి ఏమంటాడు చెప్పనా? దేవుణ్ణి నమ్ముకున్నానండి అన్నాడట. దేవుణ్ణి నమ్ముకున్నావులే, ఏం చేస్తుంటావు అంటే, ఏం చేయనండి చెప్పండి. దేవుణ్ణి ఏమీ చేయడంట, దేవుణ్ణి నమ్ముకున్నాడు నడుతుంది. ఈడు ఏ దీపంలో ఉండాలండి? అరే దేవుణ్ణి నమ్ముకుంటే ఏం చేయరా? దేవుణ్ణి నమ్ముకుంటే తినేసి పడుకుంటారా? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టపడరా? దేవుణ్ణి నమ్ముకుంటే రూపాయి సంపాదించరా? దేవుణ్ణి నమ్ముకుంటారే ఇక ఏ పని చేయరా? క్రేతు దీపంలో అయిపోవడానికి కారణం చెప్పినా, వాళ్ళ దేవుణ్ణి ఎరిగారట, కానీ వాళ్ళ దేవుణ్ణి ఎరిగినా ఇలా ఉండకూడదని వాళ్ళకి ఎందుకు తెలియట్లేదంటే చెప్పండి, ఆ పులిపేట మీద నిలబడిన పాస్టర్లు వాళ్ళకి వాక్యం చెప్పరంట. వాక్యం తెలియకపోతే విశ్వాసి రాను ఎలా అవుతాడు చెప్పిన? దుష్టుడు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు, సోమరు అవుతాడు, తిండిపోతు అవుతాడు, ఆడెందుకు పనికి రాని సన్నాసిగడు అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, చాలామంది దేవుడి పేరు చెప్పి ఎగ్జామ్స్ ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుడి పేరు చెప్పి ఉద్యోగాలు ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుడి పేరు చెప్పి పనికి వెళ్లకుండా సోమరులకు దొల్లే వాళ్ళు ఉన్నారు తెలుసా? మీకు ఎందుకు ఇలాంటి యాటిట్యూడ్ వచ్చిందంటే కారణం చెప్పినా, మీకు ఎవడో సోది చెప్పేవాడు ఉన్నాడు అంటే దేవుడు నమ్ముకుంటే పని చేయకూడదని చెప్పిందా బైబిల్? దేవుడు నమ్ముకుంటే కష్టపడకూడదని చెప్పిందా బైబిల్? నడుతున్నాను. క్రేతు దీపానికి వెళితే ఈ సున్నతి సంబంధమైన బోధకులే క్రేతు ప్రజలు నచ్చుతున్నారు తప్ప పౌలు గారు ఎందుకు వాళ్ళకి నచ్చట్లేదు చెప్పండి? ఎందుకు నచ్చలేదు చెప్పినా? పౌలు గారి బోధలు ఎలా ఉంటాయి ఏమంటే చెప్పినా, ఎవడైనా ఖాళీగా తిరిగితే, మీరు రాసి పెట్టుకోండి, ఎవడైనా ఖాళీగా తిరిగితే వాడితో మీరు తిరగొద్దు. పౌలు బోధది. ఇంకా చెప్తాను రాయండి, పౌలు గారు ఎవడైనా ఖాళీగా తిరిగితే వాడితో మీరు తిరగొద్దు, ఎవడైనా పని చేయకపోతే భోజనం చేయొద్దు. పౌలు గారు ఇంకా అన్నారు, ఎవడన్నా అబద్ధికులు కానీ, సోమరులు కానీ, తిండిపోతులు కానీ దేవుని రాజ్యానికి చెప్పండి వారసులు కారని పౌలు గారి మెసేజ్లు. ఇలాంటి మెసేజ్లు చెప్తుంటే ఆ దీప నివాసులకు నచ్చుతున్నాయా? నచ్చు. ఆ రోజు నచ్చు చెప్పండి, ఈ రోజు నచ్చు, ఏ రోజు నచ్చు. మరి జనాలకు ఏమి నచ్చుతాయంటే, మీ పిండి పిసుకు తొట్టేయు చెప్పండి, నీ బుడ్డలో నూనెయు, మీ ఆస్తులు వర్ధలను గాక, దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించినా కనుగానే కింద ఉన్న వాళ్ళు అంటారు థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటారు. ఏ బాధలు నచ్చుతాయి చెప్పండి? మీకు కలిసి వస్తాయని చెప్పే బాధలు నచ్చుతాయా? కష్టపడండ్రా, మనిషి అయి పుట్టిన తర్వాత కష్టపడాలి, రూపాయి దాయాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎక్కువ తిని తాగి దొల్లే పనులు చేయకూడదు, సోమరిగా ఉండకూడదు, బద్ధకస్తుడిగా ఉండకూడదు, నీ ఆరోగ్య విషయంలో, నీ కష్టం విషయంలో లక్ష్యం కలిగి ఉండాలని ఇలాంటి బోధ చెప్తే జనాలకి నచ్చుతాయా? నువ్వేం చేయకపోయినా పర్లేదు, ఆకాశ వాక్యంలో దేవుడు ఇప్పుడు నీ కురిపెత్తాడంటే నచ్చుతాయా చెప్పండి?
ఏ నచ్చితే చెప్పండి. మీరే పని చేయకండి, కనిపెట్టండి. ఏం కనిపెట్టాలి? ఉద్యోగం చేయకండి, ఇటు కనిపెడితే డబ్బులు ఆడతాయండి పైనుంచి. ఏం చేయకండి, ఏం కనిపెట్టాలి? తొలి సాక్ష్యాలు చెప్పిన తెలుగు రాష్ట్రాల్లో, నేను డబ్బులు లేవు, నేను దేవుని కోసం ఉద్యోగం మానేసిన తర్వాత ఎలా ప్రభు అని కానీ అకౌంట్లో ఇలా వెంటనే చూసినట్టే ₹1,00,000 ఉన్నాయండి. ఎలా వచ్చినాయండి ₹1,00,000? ₹1,00,000 ఉన్నాయని కానీ ఈ 1,00,000 ఎలా వచ్చినాయని కానీ ₹1,00,000 చూసిన వెంటనే అయ్యో ఎవరో పొరపాటు నేస్తారు, బ్యాంక్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోలేదంట. ఇప్పుడు ఈ అకౌంట్ డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయంట? జైలు వెళ్ళండి. వీళ్ళందరినీ చెప్తున్నాను. ఎవడో పొరపాటు నా అకౌంట్ మిస్ అయ్యొచ్చు ఉంటుంది, వాళ్ళకొట్టుంటారు. ఇలా వచ్చినప్పుడు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు అబద్ధాలు ఆడకుండా అయ్యో ఈ నా డబ్బులు అనకూడదు, నువ్వేం చేయాలి దేవుడు బిడ్డవైతే, అయ్యో ఎవరయ్యో వచ్చాయి, పొరపాటు జరిగింది, ఇది ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వచ్చిన ఒకసారి చెక్ చేయండి సార్ అని నువ్వు బ్యాంక్ ఆఫీసర్ చెప్పకూడదు. పైపేసికి ₹1,00,000 పట్టుకుని ఏమన్నారంట, దేవుడు నాకు రాత్రి అకౌంట్లో చెప్పండి క్రేతులో పడేయాలంటే వీళ్ళందరినీ చెప్తున్నాను నేను. ఈ స్పీకర్లు అక్కడ ఉండాలి చెప్పండి, వేళ్ళు అక్కడ ఉండాలి. పౌలు గారు చెప్తున్నారు, ఏమని చెప్పినా, ఖాళీగా తిరిగేవాడు చాలా డేంజర్ గాడు సంఘానికి. వాడు ఖాళీగా తిరిగితే వాడితో మీరు తిరగొద్దు, పని చేయని వాడితో మీరు చెడ్డబట్టలు వేయొద్దు, ఏ పని చేయని వాడికి భోజనం చేసే అర్హత కూడా లేదు. అబద్ధికులు, సోమరులు, తిండిపోతులు దేవుని రాజ్యానికి చెప్పండి హక్కుదారులు కారు. ఇప్పుడు ఇలాంటి బోధకులు బాగానండి, పౌలు కానీ తీతు కానీ ఇలాంటి బోధకులుగా వీళ్ళు చేస్తుంటే వాళ్ళకి నచ్చదు. ఈరోజు బ్లెస్సింగ్ అంటే చెప్పిన చర్చికి వస్తారు, ఆ చర్చికి వచ్చిన తర్వాత రండి మీ కానుకలు ఇవ్వండి చెప్పండి, వెళ్ళిపోండి, మేము వస్తాం, మా కష్టార్జితంలో ఎంతో కొంత నీకు ఇస్తాం, నువ్వేదో అలా అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి ఇలా వాగుతుంటాను. అలా వాగుతుంటే వాళ్ళు వదరబోదులు అంటే చెప్పండి, ఏదో ఎంటీ మైండ్తో నేను మాట్లాడగా ఆడ వదిలేసిన తర్వాత లాస్ట్లో మీరు అనుకునేది చెప్పిన బ్లెస్సింగ్ ప్రేయర్ మర్చిపోయారేంటి అంటారు. ఏ ప్రేయర్ అంట? ఆశీర్వాదం పాడుతున్నపోతే అలా అరగదాలకి తెలుసా, ఎలాగ అలవాటు అయిపోయినా తెలియదు కానీ తెలిసి ఇలా అయిపోయారట. అందుకే 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ముగిద్దాం. 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయినా దేవుణ్ణి ఎరుగుదుమని క్రేతు ప్రజలందరూ చెప్పుకుంటారు, అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యానికి విషయంలో భ్రష్టులు, తమ క్రియల వలన వాళ్ళ దేవుణ్ణి ఎరుగరు. నేను సహోదరులుగా, అన్నలుగా, తమ్ములుగా మీ అందరిని ప్రేమించని చెప్తున్నది ఏంటంటే, ఈ సంఘంలో మీరు ఫిజికల్గా ఎంత కష్టపడి ఇక్కడ పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ అది వెరీ గుడ్, చేయండి. మీ నిజమైన కష్టము నిజమైన సహకారుల జాబితాలో రాయబడుతుంది. కానీ ఆ కష్టం లెక్కల్లోకి రావాలి అంటే నువ్వు కేవలం కష్టపడి వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు దేవుడి తెలియడమే కాదు, ఆ దేవుడిచ్చిన చెప్పండి వాక్యం నువ్వు నేర్చుకోవాలి. నీకు చదువు లేకపోయినా లెక్కలు ఎలా నేర్చుకున్నావో, నీకు చదువు రాకపోయినా బట్టలు వేసుకోవడం ఎలా నేర్చుకున్నావో, నీకు చదువు లేకపోయినా జీవనం ఎలా నేర్చుకున్నావో, నీకు ఏమీ లేకపోయినా కష్టపడైనా ఏమి నేర్చుకోవాలి చెప్పండి, వాక్యం నేర్చుకోవాలి. ఎందుకు ఇక్కడ సిద్ధాంతాలు నిలబడి మాట్లాడతాం, వారాలు పని లేక మాట్లాడతామా? ఎందుకు అధ్యాయం అంతా చెమటలకు ఎక్కి ఎందుకు ఎవరిస్తాం? పని లేక మాట్లాడతామా? ఎందుకు మాట్లాడతారు చెప్పిన నిలబడిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే, సంఘానికి అత్యధిక విలువైనది ఏదంటే వచ్చిన విశ్వాసకి ఒక మొక్క వాక్యం నేర్పించి సంఘం నుంచి పంపించాలి. మనం చెప్పలేమండి, జక్కీ కథలు మనం చెప్పలేమా? నా స్టోరీస్ మనం చెప్పలేమని చెప్పండి. నేను అడుగుతాను, మిమ్మల్ని మోటివేషన్ చేస్తే మీరు మోటివేషన్ గురవలేరా అని అడుగుతున్నాను. ఈ సెడి సరిపోతుంది మనకి. కానీ బైబిల్ చెప్తుంది, ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ ఏమవుతుందో చెప్పినా భ్రష్టులు అయిపోతారు. దేవుని ఎరుగుతున్నామని చెప్పుకుంటారు, అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులు. ఈరోజు ప్రతి సంఘంలో జరుగుతున్నది అదే. అందుకే ఈరోజు చూడండి, క్రొత్త నిబంధనలో ఒకడు ఉంటాడు, వాడు ఎవడో తెలుసా? ఆడ ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, ఆడో భ్రష్టుడు. ఆడేమంటాడంటే, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించు. ఈరోజు చెప్పండి ఆశీర్వాదం అంటే చెప్పండి ఆశీర్వాదం అంటే చెప్పిన బాగా తినడం, బాగా నిద్రపోవడం, మంచి లగ్జరీ లైఫ్ని గడించడం, ఇది బ్లెస్సింగ్స్ ఈరోజు కాదు. ఈరోజు చెప్పండి 5 స్టార్ హోటల్లో తిరగడం బ్లెస్సింగ్, ఫ్లైట్లో తిరగడం బ్లెస్సింగ్ అని చెప్పుకుంటున్నారు. మంచి కాస్ట్లీ వస్తువులు, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం ఈరోజు దీవులను అనుకుంటున్నారు. రోడ్ల మీద నిలబడి ఫోటోలు తీసుకోవడం దీవులను అనుకుంటున్నారు. ఇలా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చెప్పిన,
పెద్ద ఏరియాకి ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి అక్కడ ఫోటో తీసుకున్న తర్వాత, లేదా బాగా సంపాదించుకున్న 4-5 బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత ఇలా మాట్లాడే మాటలేంటంటే ఏదో దేవుని దయ వల్ల చెప్పండి. మళ్ళీ అదో స్టైల్ ఉంటుందండి వీళ్ళకి. దేవుని దయ వల్ల ఏదో అలాగా ఈ 4 అంతస్తులు అలా కట్టామండి. దేవుని దయ వల్ల 4 అంతస్తులు కట్టాడు. దేవుడిని నమ్ముకుంటే ఇవన్నీ రావని అంటలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, మీరు బ్లెస్సింగ్ అనే పేరు మీద, దేవుని అనే పేరు మీద మీరు ఎలా తయారవుతున్నారంటే దేవుణ్ణి ఎరుగుదమని చెప్పి అసహ్యులు అవుతున్నారు. ఎవడో మీకు సోది మాటలు ఎక్కించాడు, ఎవడో మీకు భక్తిని రాంగ్గా మీకు అర్థమయ్యేలా చెప్పాడు. ఇప్పుడు మీకు ఇది తప్పని మీకు తెలియట్లేదంటే కారణం ఏంటంటే మీకు వాక్యము తెలియదు. 4 విషయాలు ప్రాముఖ్యమైనవంట. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 భక్తి, 4 సత్యం విషయంలో అనుభవజ్ఞానం. ఒక విశ్వాసి సరిగ్గా బ్రతకాలి అంటే ఇప్పుడు బాగా వినండి, ఈ 4 విషయాల మీద అవగాహన ఉండాలి. ఈ 4 విషయాల మీద అవగాహన ఉండాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, వాక్యం బాగా వినాలి. అందుకే అపోస్తుల బోధన స్టైల్ ఏంటో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యం తీయండి, ముగిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఏడాది తెగకుండా చెప్పండి. సహవాసం ఉంటే సరిపోద్దు అన్న వాళ్ళకి మూతి మీద కొట్టే మాట ఏంటో తెలుసా? సహవాసం ఉంటే సరిపోదు, బోధ ఉండాలి. అపోస్తుల బోధ ముందుండాలి, బోధ వాక్యం ముందుండాలి. అపోస్తుల బోధ యందును చెప్పండి. అప్పుడు అలాంటి బోధన దగ్గర సహవాసం అందును, అక్కడ రొట్టె విరిచిటి అందును చెప్పండి, ప్రార్థన చేయడం. చాలా మంది కూడా జబ్బేడు చెప్పినా వాక్యం తెలియకపోయినా పర్లేదండి, ప్రార్థన ఉండాలన్నారట. ఏమండాలంట? నీకు ప్రార్థన ఎలా చేయాలి తెలియాలి, ముందు నీకు ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. పెద్దమ్మ, నీకు వాక్యం తెలియాలి. మాకు సహవాసం ఉంటే సరిపోద్దంటే పెద్ద ఆయన నీకు చెప్తాను, వాక్యం తెలియాలి. రొట్టె ఎలా విరవాలో, ఎప్పుడు విరవాలో, ఎందుకు విరవాలో, ఎందుకు తీసుకోవాలి నీకు తెలియాలి అంటే వీటన్నిటికీ మూలం నీకేం తెలియాలి తెలుసా? వాక్యం తెలియాలి. నిశ్చత్వం ఏంటో తెలియాలంటే వాక్యం తెలియాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలియాలంటే వాక్యం తెలియాలి. సహవాసం అంటే ఏంటో తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. రొట్టె విరవడం అంటే ఏంటో తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. ఒక్కటేంటి, నువ్వేంటో నీకు తెలియాలంటే, నీ బతుకేంటో నీకు తెలియాలంటే, నీ పుట్టిక, నీ గిట్టిక అన్నీ నీకు తెలియాలంటే నీకు అన్నిట్లో మొదట తెలియాల్సిందే చెప్పండి, వాక్యం తెలియాలి. నీకు వాక్యం తెలియాలి అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఆ మాట్లాడుతున్నోడు సోదోడై ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వెవడ మాటలు వింటున్నావు. చాలామంది ఏమంటారంటే ఎవరు చెప్పినా వాక్యం అంటే, ఎవరు చెప్పినా వాక్యం కాదు. అందరూ వాక్యం చెప్పరు, అందరూ సత్యాన్ని బోధించరు. ఎవరైనా ఆ బైబిల్లో చెప్తారంటే ఆ బైబిల్లోయే చెప్తారు, మార్చి చెప్తారు. ఈ దేవుడి కోసమే చెప్తారు, దేవుడి గురించి పూర్తిగా ఎరుగక చెప్తారు. చివరికి వాళ్ళు అసహ్యులు అవుతారు. చెప్పండి, దేవునికి మిమ్మల్ని అసహ్యులుగా మార్చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, వాక్యం తెలియకపోతే ఏమొద్దంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. తిండిబోతులు అవుతారు, సోమరులు అవుతారు, అసహ్యులు అవుతారు, భ్రష్టులు అవుతారు. చివరికి ఏమవుతారంటే ఈ బైబిల్ పట్టుకొని జీవితాంతం బైబిల్ పట్టుకొని తిరుగుతూ అదే బైబిల్ పట్టుకుని నరకానికి పోతారు. మీకు మాట చెప్పనా, నీ చేతుల్లో ఉన్న బైబిల్ నలక్కండ ఇంకా కొత్తగా ఉందంటే సంథింగ్ రాంగ్. అస్సలు నువ్వు వాక్యం చదవట్లేదు. నలిగితే చదివినట్టు నలిపేసి తేకుండా వచ్చేవారు. చదవంటే నలగాల్సిన చేతుల్లోనే కాదు, నీ మనసులో, నీ మెదడులో ప్రతి విషయంలో ఈ వాక్యాన్ని చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతున్నాను, ఆ బోధక దగ్గర నిలబడి దీని సంగతి ఏంటని నేర్చుకోండి. మనం ఎంత ధనజీవునమో చెప్పనా, వచ్చాము అంటే ప్రతి వారము వాక్యంలో ఒక వచనమైనా నేర్చుకుని మనం ఇంటికి వెళ్తాం. అప్పుడు మన లైఫ్ క్లారిటీగా ఉంటుంది. మన దగ్గర నిశ్చత్వం అంటే ఏంటో మనకు క్లారిటీ ఉంది, నిరీక్షణ అంటే ఏంటో మనకు క్లారిటీ ఉంది, సహవాసం అంటే ఏంటో మనకు క్లారిటీ ఉంది, సత్యం అంటే భక్తి అంటే ఏంటో మనకు క్లారిటీ ఉంది, ఎందుకు కష్టపడాలో క్లారిటీ ఉంది, లైఫ్లో ఒక లక్ష్యం కలిగి డిగ్నిటీగా ఎలా బ్రతకాలో మనకు ఒక క్లారిటీ ఉంది, అబద్ధాలు ఆడకుండా నిజం కొరకు చచ్చిపోవాలని ఒక కసి మనకుంది. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ మనకు ఎలా వచ్చిందంటే చెప్పండి, వాక్యాన్ని లోతుగా చూస్తున్నాం కాబట్టి వచ్చింది. నేను చాలామంది ప్రసంగికులు నోట వింటున్న మాటని చెప్పిన ఇటీవల కాలంలో, నువ్వు ఎన్ని వాక్యాలు నేర్చుకుంటే ఎవరికి కావాలి, అంత లోతైన వాక్యం ఎందుకంటే మరి ఏం చేయాలిరా, మరి ఏం చేయాలి?
వాక్యం నేర్చుకోరా? వీళ్ళందరూ ఎలాంటో చెప్పండి, వీళ్ళు చదవరు. చెప్పండి, చదివని చదవనివ్వరండి. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాలేదు కనుక ఇంకెవరికి అవసరం లేదంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళకి దూరంగా జరగండి. వాక్యం చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రతి అధ్యాయం తెలియాలి. ఇది తెలియాలి, ఇది తెలిస్తేనే మనకి భక్తి ఎలా చేయాలో తెలుస్తుంది. నేను రైట్గా ఉన్నాను, రాంగ్ ఉన్నాను నాకు తెలియజేసేది ఒకే ఒకటి చెప్పండి, ఈ వాక్యమే చెప్తుంది. దీని దివారాత్రులు నేను పట్టుకుని తిరిగి, సంవత్సరం అంతా దీన్ని పట్టుకుని తిరిగి, నా జీవితం అంతా దీన్ని పట్టుకుని తిరిగి, ఇందులో ఏముందో నాకు తెలియకపోతే నేను చేసిందే భక్తి అనుకుంటే, బైబిల్ పట్టుకుని నరకానికి పోతే భూమి మీద ఎంతకన్నా విషాదకరమైన సంఘటన ఈ భూమి మీద ఇంకేమీ చెప్పండి లేదు. ఇది నీకు తెలియాలి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నావో తెలియదు, కానీ ఇది నీకు పిన్ టు పిన్ తెలియాలనే నీకు సరిపోద్దనే మన జీవితాలకి తగ్గట్టుగానే ఇది రాయించాడు. ఇది నువ్వు ఇది చదవకపోతే నీకు నీ జీవితానికి ఇంకా అర్థం పరమార్థం ఏం తెలుస్తుంది చెప్పండి. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడు ఏ పనిలోకి వెళ్ళట్లేదంటే మళ్ళీ చెప్తున్నాను, వీడికి వాక్యం ఎక్కిందంటారా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడు సోమరోళ్ళలాగా ఎప్పుడు నిద్రవడానికి చూస్తున్నాడంటే అసలు వీడికి దేవుడు తెలుసా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడి తిండికి ఇంత పరుగులు చేస్తున్నట్టు వీడికి వాక్యం తెలుసా? ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారో చెప్పండి. క్రేతు బాగుండే, అసలే అనాగరికులు, అసలే మూఢనమ్మకాలు కలిగిన వారు, అసలే ప్రకృతి ఆరాధకులు, ఇంత దరిద్రపు ఆచారాలు కలిగిన వాళ్ళు, నమ్మకాలు కలిగిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని మార్చడానికి పౌలు గారు చక్కటి వాక్యం చెప్పి మారిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ సున్నతి బోధకులు అందరూ వచ్చి ఏం చేశారట, మొత్తానికి వీళ్ళని సోమరపోతం చేశారంట. ఇప్పుడు చెప్పండి, సంఘాన్ని మార్చాలి, బోధకులను మార్చాలి, పెద్దలను మార్చాలి, విశ్వాసులందరిని ఒక లైన్లో పెట్టాలంటే సరైన గ్రీకు వీరుడు అక్కడికి వెళ్ళాలి. ఆయన ఎవరు చెప్పండి? తీతు వెళ్ళాలి. ఆయన వెళ్ళి ఏం చెప్తాడు? వాక్యం ఏం చెప్తాడు చెప్పండి? మనిషి కష్టపడాలని చెప్తాడు, రూపాయి సంపాదించాలని చెప్తాడు, సముద్రం మీద పోతున్న వారిని దోసుకోవడం తప్పురా అని చెప్తాడు, అబద్ధాలు ఆడడం తప్పురా అని చెప్తాడు, దొంగతనం చేయడం తప్పురా అని చెప్తారు, వదలబోతులుగా తిరగడం తప్పురా అని చెప్తాడు, ఎదుటోడి కష్టాన్ని దోచుకోవడం తప్పురా, పక్క దీవుల మీద దాడి చేయడం తప్పురా, ఇలాంటి భ్రష్టులుగా మృగాల్లాగా ఎదుటి వ్యక్తుల మీద తిరగబడడం తప్పురా అని చెప్తాడు. దేన్ని బట్టి చెప్తాడు చెప్పండి? వాక్యాన్ని బట్టి చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘంలో వాళ్ళందరూ బాగా బద్దకస్తులు అంటే ఈ పాస్టర్ గారు వీళ్ళకి ఏం చెప్పట్లేదు చెప్పండి? వాక్యం చెప్పట్లేదు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ జర్జాగా అబద్ధాలు ఆడతారంటే వీళ్ళకి ఏం చెప్పట్లేదు చెప్పండి? వాక్యం చెప్పట్లేదు. ఈ సంఘస్థులందరూ బాగా తిండిపోతులు అంటే ఈ పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు చెప్పండి? వాక్యం చెప్పట్లేదు. మీకు మాట చెప్పనా, కొంతమంది సంఘ కార్యక్రమాలు సత్యము వాక్యం ఉండడానికి అంటే వస్తారు లేదని అదేది, కానీ 500 కిలోమీటర్ల దూరంలో ఫంక్షన్ జరుగుతుందనండి. ఫంక్షన్ అయ్యి వెళ్ళకపోతే ఎలాగండి? ఎక్కడికి? ఇప్పుడు వెళ్ళి ఆ బిర్యానీ తినకపోతే వీడికి జీవితం పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు వీడికి లేరా? ప్రేమ విందుల్లో సంఘంలో గొడవలు పెట్టుకునేవారు లేరా తిండి కోసం? క్రేతు ప్రజలు కాదా? సంఘంలో అబద్ధాలు ఆడుకునే వాళ్ళు లేరా? వీళ్ళ క్రేతు ప్రజల లక్షణాలు కాదు ఇవి? భ్రష్టులుగా, దుర్మార్గులుగా, వైల్డ్గా బిహేవ్ చేసి ఇక్కడ వాక్యం చెప్పినోడి మీద తిరగబడే లక్షణాలు కలిగిన వారు లేరా? ఇది క్రేతు ప్రజల యాటిట్యూడ్ కాదా? ఇలా తయారవడానికి కారణం బహుశా వాళ్ళకి వాక్యం తెలియదు. బహుశా కదా, వాళ్ళకి వాక్యం తెలీదు. వాళ్ళకి వాక్యం చెప్పిన ఎక్కదు. వాళ్ళ బుర్రలో ఎప్పుడు బాగు చేసుకోరు. వీళ్ళు ఉండాల్సింది ఎక్కడంటే ఫిలిస్తీన్ లాంటి వారు, క్రేతు ప్రజలు లాంటి వారు, కెప్తోరు ప్రజలు లాంటి వారు. వీళ్ళు మళ్ళీ చెప్తాను, వీళ్ళ జర్జాగా నరకానికి చెప్పండి పాత్ర. తీతెళ్ళాడు, సంఘాన్ని మార్చాడు. అర్థమైన వారు అర్థం చేసుకున్నారు, అర్థం కాని వారు నాశనాన్ని తెచ్చి మీదేసుకున్నారు. తర్వాత క్రేతు దీపం ఎలా అయిపోయింది చెప్పిన, రాను తన పురాతనమైన నాగరికత అంతా పోయింది. అప్పుడు ప్రజలందరూ మట్టి కలిసిపోయారు, నాశనానికి పోయారు. ఇప్పుడు క్రేతు ప్రాంతంలో ఎవరున్నారంటే వాటి మూలాలు ఆనవాళ్ళు మాత్రం మిగిలాయి. అందుకే అది నిజంగా జరిగిందా? ఇప్పుడు నేను మాట్లాడినంత నిజంగా జరిగిందంటే, నిజంగా జరిగిందనడానికి మీకు ఆధారం ఏంటంటే నాసోన్ అనే ఒక రాజభవనం ఇప్పటికీ ఉంటుంది. మీరు చూడండి, నాసోన్ అనే భవనం ఉంటుంది చూడండి ఒకసారి. ఇదే మీరు చూడండి, ఆ భవనం మీకు కనబడుతుంది చూడండి, ఇప్పటికీ అక్కడ ఉంది. ఎంత వెలసెలిన నాగరికత, ఎంత పేరు మోసిన నాగరికత, ఎంత బొమ్మలు చక్కగేసిన నాగరికత, అంత చక్కటి పాత్రలు చేసిన నాగరికత ఈరోజు ఏమైంది చెప్పిన, మట్టి దెబ్బ అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది చెప్పిన,
చెప్పండి ఈ వాక్యానికి చెప్పండి విలువనివ్వక, నా తమ్ముళ్ళుగా, నా స్నేహితులుగా, మా జత పనివారుగా, మా సహోదరిమణులుగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు సంఘానికి మానకుండా వస్తున్నారు లేదా తర్వాత విషయం, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది మానకుండా రావడం ఎంత ముఖ్యమైనదో ప్రతి వారం ఏం చెప్తున్నారో చెప్పండి కాస్త నేర్చుకోవడం చాలా ముఖ్యము. ఇక్కడ ఏమీ నేర్పించట్లేదు అని మీకు ఏ రోజైతే అనిపిస్తుందో, నేను పులిపేట మీద నిలబడి బైబిల్ పట్టుకుని దేవుడి ఎదురు చెప్తున్నాను, ఆ రోజు మీరు సంఘం మానేయండి. ఈ పాస్ట్కి నిలబడి ఒక్క మాట కూడా మీకు చెప్పట్లేదు, మీ ఆత్మీయ జీవితానికి వాక్యం ఏమి చెప్పట్లేదని ఇక్కడ నిలబడిన వాళ్ళు మీకు అనిపిస్తే ఆ రోజు నుంచి మా సంఘానికి మీరు రాకండి. లేదు ఇక్కడే మీకు వాక్యం చెప్తున్నారు అనిపిస్తే చెప్పండి, ఎంతమంది మిమ్మల్ని మభ్యపెట్టినా ఈ వాక్యం నేర్చుకోవడానికి చెప్పండి ఇక్కడికి రండి. మీ కానుకలు మేము అడగం, మీ డబ్బులు మేము అడగం, మీ అవసరాల్లో ఎలా ఉన్నా కానీ మా అవసరాలు తీర్చండి మేమేం అడగం. మేము బలలు గుద్ది రొమ్ములు బాదుకుని చెప్పేదల్లా ఒకటే, చెప్పండి వాక్యం నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, ఒక బుక్ పెట్టుకోండి, రాసుకోండి, పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు చెప్తున్నాడో కాస్త బుర్రక ఎక్కించుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే విశ్వాసం ఏంటో, నిశ్చత్వం ఏంటో, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు మన సమస్యలు ఒంటరితనం అయిపోయినా బెదరక వనగక ధైర్యంగా మనం ఎప్పుడు బతకగలమంటే నిరీక్షణలో ఈ వాక్యం మనకు లోతైన వేరుండాలి. అందుకే క్రేతు ప్రజల్లాగా మనం ఉండొద్దు, చెప్పండి మనం కోరుకున్న దేవుని సంఘంలాగా, బెరయా సంఘంలాగా ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేయలేని వారు లేచి నిలబడండి, మీ కుడి చేతులు జీవించండి. ప్రభురాత్రి సంస్కరణ నిబంధన వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు విన్న వాక్యాన్ని మీరు ఏకీభించండి. అనేకమైన ఆధారాలు లేని స్టోరీస్ ఆ దీపం చుట్టూ ఉన్న వికిలీస్ కానీ, ఒడిసీస్ కానీ, పుక్కిట పురాణాలు కానీ ఎన్నో ఆ మధ్యధరా సముద్రం చుట్టూ అనేక కథలు ఉన్నా అవేమీ నమ్మకుండా సత్యాన్ని నమ్మి మృగాల లాంటి మనుషుల మధ్య గొప్ప సేవ జరిగించిన ఆ తీతుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఇచ్చిన బాధ్యతల్లోనికి మన చేతులు కలుగుదాం. అందరూ అలానే ప్రార్థనలో ఏకీభవిస్తూ చదవబడుతున్న వాక్యాన్ని మనసు నుంచి తరని ఆశపడచ్చు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి